ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ ఆత్మ నమస్కారాలు. అలాగే మనకు చక్కటి జూమ్ సెషన్ అందించినటువంటి రంగనాథ్ సార్ గారికి కూడా ఆత్మ నమస్కారాలండి. అందరికీ క్లాస్కు స్వాగతం. థ్యాంక్ యూ. మహావతార్ ఫౌండేషన్లో 14వ బ్యాచ్ 13వ రోజుకు, అంటే 12వ రోజు 13వ తేదీ అందరికీ క్లాస్కు స్వాగతం అండి. ఈరోజు సమగ్ర జీవన శైలి, ఆ తర్వాత ధ్యానము, అలాగే తాళ్ళపాక అన్నమాచార్యుల వారి జీవిత ప్రయాణం గురించి మనం తెలుసుకుంటాము రంగనాథ్ సార్ ద్వారా. ముందుగా మనకు నిన్న మన సమగ్ర జీవన శైలి అనేది మనకు సారు పూర్తి క్లాస్ తీసుకోవడము టైం అక్కడ సరిపోవడంతో చెప్పలేకపోయాం కాబట్టి ఈరోజు సమగ్ర జీవన శైలి నిన్నటి ముద్ర చెప్పడం జరుగుతుందండి. ఆ తర్వాత మనం ధ్యానం చేసుకుంటాము, తర్వాత క్లాస్ ఉంటుంది. ఇది మాస్టర్స్ ఈరోజు షెడ్యూల్. ముందుగా సార్ ముద్ర చెప్తారా? ఓకే, అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే మేడం. నమస్తే. ఈరోజు సమగ్ర జీవన విధానంలో ముష్టి ముద్ర గురించి మనం తెలుసుకుందాము. సంస్కృతంలో ముష్టి అంటే ఏమిటి? ముష్టి అనేది సంస్కృత పదము. ఇది పిడికిలి లేదా మూసిన చేతులు అని సూచిస్తుంది. ముష్టి ముద్రలో వేళ్లను బిగించి బొటన వేళ్లను వాటి చుట్టూ చుట్టడం ద్వారా పిడికిలిని ఏర్పరుస్తుంది. ఈ సరళమైన మరియు ప్రభావతమైన సంజ్ఞ అటువంటి భావనలను శరీరం యొక్క సహజ ప్రతిచర్యను ప్రతిబింబించడం ద్వారా కోపం మరియు ప్రతికూల భావోద్వేగాలను నిర్వహించడంలో సహాయపడుతుంది. యోగ శాస్త్ర ముద్రలతో పాటు ముష్టి ముద్ర అనేది సాంప్రదాయ భారతీయ నృత్య రూపమైన భరతనాట్యంలో ఉపయోగించే అసంయుక్త చేతి సంజ్ఞ. సింబాలిక్ గా ప్రాతినిధ్యం. ముష్టి ముద్ర బలము, శక్తి మరియు సంకల్పానికి ప్రతీక. ఇది సూచిస్తుంది గ్రహణ వస్తువులు, నియంత్రణ మరియు ఆదేశము. పోరాట స్థానము, సవాళ్లను ఎదుర్కొనేటందుకు సంసిద్ధత. దృఢత్వము, అంతర్గత సంకల్పం మరియు స్థిరత్వము. విష్ణు పురాణం వంటి హిందూ గ్రంథాలలో విష్ణువు రాక్షసులను ఎదుర్కొనటానికి ముష్టి ముద్రను ఉపయోగిస్తాడు. శక్తిని ఉపయోగించుకోవటంలో మరియు అస్పష్టమైన భావోద్వేగాలను విడుదల చేయటంలోనూ దాని పాత్రను వివరిస్తారు. ముష్టి ముద్ర 5 ప్రాథమిక అంశాలను నిమగ్నం చేస్తుంది: అగ్ని, వాయువు, ఆకాశము, పృథ్వీ మరియు జలం. వాయుముద్ర, శూన్యముద్ర, సూర్యముద్ర మరియు జలోద్ధర నాసిక ముద్ర నుండి మూలకాలను చేర్చడం ద్వారా ఇది అగ్నిని నొక్కి శరీరంలోని వేడి మరియు శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ముష్టి ముద్ర చేయడానికి ఈ దశలను అనుసరించండి. రిలాక్స్ భంగిమలో కూర్చోండి. మీ తొడలపైన మీ చేతులను వెనుకకు ఉంచండి. కొన్ని దీర్ఘ లోతైన శ్వాసలను తీసుకోండి. విడుదల చేయడము మరియు వరధన్య ధ్యానానికి వద్దు అని చెప్పడం. ముష్టి ముద్ర చేయడానికి 2 చేతుల వేళ్లను అరచేతి వైపు బిగించి మీ బొటన వేలును మొదటి 3 వేళ్లపై ఉంచండి. చేతులు ఇట్లా ముడిచి పెట్టేసి వేళ్ళు మొత్తం ఈ బొటన వేళ్ళను 3 వేళ్లను తాకేటట్టు పెట్టుకోవాలి. ఇది 2 చేతులు చేసుకోవాలి. ముష్టి ముద్ర చేసే విధానం. తొడల పైన ఇలా పెట్టుకోవాలి. వేళ్లపై తేలికపాటి ఒత్తిడిని వర్తించండి. ప్రాణాన్ని పీల్చేటప్పుడు మరియు మణిపూరక చక్రం వైపు మళ్లించేటప్పుడు మీ చేతుల్లోని శారీరక అనుభూతులను మరియు భావోద్వేగము మార్పులను గమనించండి. 5 నుంచి 15 నిమిషాలు లోతైన శ్వాసతో ముష్టి ముద్రను చేయండి. ముష్టి ముద్రను అభ్యసించే ముందు ఈ క్రింది సన్నాహక ముద్రలను చేయటం ఉపయోగకరంగా ఉంటుంది. ఇవి మీ చేతులు మరియు వేళ్లను ముద్ర కోసం సిద్ధం చేస్తాయి. మూలాధార ముద్ర, మేరుదండ ముద్ర, మణికట్టు జాయింట్ రొటేషన్స్. సిఫార్సు చేయబడిన సమయానికి ముష్టి ముద్రను
పట్టుకున్న తర్వాత మెరుగైన భావాలను పొందడానికి ఈ క్రింది ముద్రలను సాధన చేయండి. ప్రాణముద్ర, అంజలి ముద్ర, మేరుదండ ముద్ర, ముష్టి ముద్ర కోసం ఉత్తమ సమయము మరియు వ్యవధి. ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలి? మీరు ప్రతికూల భావావేశాలకు లోనైనప్పుడు లేదా జీర్ణక్రియ, ధ్యానము మరియు కోప నివారణకు సహాయపడటానికి మీరు ముష్టి ముద్రను అభ్యసించవచ్చు. అనువైన సమయము సరైన ఏకాగ్రత మరియు ప్రభావం కోసం ఉదయము 4 గంటల నుంచి 6 గంటల మధ్యలో చేయొచ్చు. వ్యవధి ప్రతిరోజు 30 నుంచి 40 నిమిషాలు ప్రాక్టీస్ చేయండి. మీరు దీనిని 10 నుంచి 15 నిమిషాలు సెక్షన్లుగా విడదీసుకోవచ్చు. ఒక్కొక్క సెక్షన్కు కనీసం 20 నిమిషాల సమయం ఉంటుంది. గమనిక భోజనం తర్వాత 10 నిమిషాల పాటు ముష్టి ముద్రను సాధన చేయటం వల్ల జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ముందు జాగ్రత్తలు మీ పిడికిలిని చాలా గట్టిగా బిగించడం మానుకోండి. వేళ్లు సౌకర్యవంతముగా వంకరగా ఉండాలి. మృదువైన శ్వాసను నిర్ధారించడానికి నేరుగా వెన్నెముక మరియు రిలాక్స్డ్గా భుజాలను నిర్వహించండి. సహనంతో క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ప్రయోజనాలు కనిపించడానికి సమయం పడుతుంది. మీ శరీరాన్ని వినండి మరియు మీకు ఏదైనా అసౌకర్యం లేదా నొప్పి ఉంటే సర్దుబాటు చేయండి. ముష్టి ముద్ర వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు లేవు. ముష్టి ముద్ర ప్రయోజనాలు ముష్టి ముద్రలో మీరు చేతులను పట్టుకోవడం వివిధ ఆరోగ్య పరిస్థితులను ఉపయోగించడము చేకూరుస్తుంది. కోపం, భయం మరియు నిరాశ వంటి ప్రతికూల భావోద్వేగాలను తొలగిస్తుంది. కాలేయాన్ని ఉత్తేజపరుస్తుంది మరియు కడుపు శక్తిని పెంచుతుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది. మలబద్ధకం మరియు ఆకలి లేకపోవడాన్ని నయం చేయటంలో సహాయపడుతుంది. శరీరంలో చిక్కుకున్న ఒత్తిడిని తొలగిస్తుంది. రక్తపోటును తగ్గిస్తుంది. ఆరోగ్య సమస్యలను నివారించడానికి శరీర మూలాంకాలను వాయువు, ఆకాశ్, పృథ్వీ మరియు జల సమతుల్యం చేస్తుంది. మనసును శాంతింపజేస్తుంది. చింతలు మరియు అవాంఛిత ఆలోచనలు తొలగిస్తుంది. నిరాశ మరియు నిరాశ వంటి మానసిక ఆరోగ్య సమస్యలతో సహాయపడుతుంది. శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది. జలుబు లేదా దగ్గు వంటి వణుకును తగ్గిస్తుంది. ఉత్సాహాన్ని పెంచుతుంది. సోమరితనం మరియు బద్ధకాన్ని తొలగిస్తుంది. తీర్మానం ముష్టి ముద్ర ప్రతికూల భావోద్వేగాలను నిర్వహించడానికి మరియు అంతర్గత శక్తిని పెంపొందించడానికి ఒక శక్తివంతమైన సాధనము. ఈ సులభమైన మరియు సమర్థవంతమైన అభ్యాసాన్ని మీ దినచర్యలో చేర్చడం ద్వారా మీరు మీ మానసిక మరియు శారీరక శ్రేయస్సును మెరుగుపరచడానికి దాని ప్రయోజనాలను ఉపయోగించుకోవచ్చు. మీరు ఒత్తిడి, కోపం లేదా నిరాశతో వ్యవహరిస్తున్న ముష్టి ముద్ర మరింత మానసిక సమతుల్యత మరియు మరింత ప్రశాంతమైన మానసిక స్థితిని మార్గానికి అందిస్తుంది. ఒకసారి ముద్ర చేసి చూస్తాను చూడండి. 4 వేళ్ళు మూవ్ చేసి బొటన వేళ్ళు 3 వేళ్ళు తాకేటట్టుగా ఈ విధంగా పెట్టుకోవాలి. ముష్టి ముద్ర 5 నుంచి 15 నిమిషాలు చేయొచ్చు. 3 సార్లుగా చేసుకోవచ్చు. అలా 50 నిమిషాలు చేసుకోవచ్చు ప్రతిరోజు. ఈ అవకాశం ఇచ్చిన మేడం గారికి కృతజ్ఞతలు. రంగనాథ్ సార్ గారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. ఇది బుక్ లో ఇన్ఫర్మేషన్ మీరు గ్యాదర్ చేశారా? గ్యాదర్ చేశాను మేడం. బుక్ లో అది ఇంత బుక్ లో ఉండిండదు. గ్రేట్ వర్క్ సార్. చాలా బాగా గ్యాదర్ చేశారు. చాలా సమాచారం ఇచ్చారు. దీని ద్వారా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి, ఎలా చేయొచ్చు అనేది ఆ బుక్ లో అంత సమాచారం అయితే ఉండదు. బాగా చేశారు సార్. ఉంది మేడం, అందుకని అది పక్కన పెట్టేసి దాంట్లో 2 పాయింట్లు తీసుకొని మొత్తం నేను గ్యాదర్ చేశాను. అదే సార్, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సూపర్. మాస్టర్స్ విన్నారు కదా, ముష్టి ముద్ర వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి, ఎలా చేయాలి, ఎంతసేపు చేయాలా అనేది కూడా ఇక్కడ తెలిసింది. కోపం ఉన్నా, మనకు డైజెషన్ ప్రాబ్లం ఉన్నా, మనకు లివర్ నుంచి ఏదైనా ఇబ్బంది ఉన్నా, లోపల కడుపులో ఏదైనా అరుగుదల అనేది లేకపోయినా కానీ చూడండి ఎంత యాక్చువల్గా బుక్లో అయితే ఇంత ఉండదండి. ఆ బుక్ చూస్తే చాలా సమాచారము సార్ చెప్పడం జరిగింది. ఇదంతా సార్ సపరేట్గా గ్యాదర్ చేశారు. చాలా ఇన్ఫర్మేషన్ మంచిగా ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. ప్రతి ఒక్కరూ కూడా రోజు కొంచెం సేపు ఇది ఆహారం తీసుకున్న 10 మినిట్స్ తర్వాత కూడా ఎవరికైనా ఈ చలి వింటర్లో అయితే ఇంకా డైజెషన్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. తీసుకున్న ఆహారము అరగకపోవడం అనే సమస్య వస్తూ ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళు కూడా
దీన్ని ఒక 15 నిమిషాలు అలా పెట్టుకుంటే ఏం లేదు, చాలా సింపుల్గా ఉంది చూడండి. ఈ వేలన్నీ ఇలా చేసుకోవడం సింపుల్గా, దాని మీద ఈ బొటన్ వేలు ఇలా పెట్టడం. అది కూడా ఏంటి, ఎక్కువ ప్రెస్ చేయాల్సిన పని కూడా లేదు, జస్ట్ అట్లా ఆడించడం. ఊరికే అట్లా పెట్టుకొని కూర్చోవడమే కదా, చాలా ఈజీగా ఉంటుంది. కానీ ఉపయోగాలు మటుకు చాలా ఉన్నాయి, కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇలా చేయడం మొదలు పెట్టండి. థ్యాంక్ యూ మాస్టర్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు మొన్నటి సమగ్ర జీవన శైలిలో ఒక ఫీవర్ గురించి చెప్పడం జరిగింది. ఫ్లూ, ఇన్ఫ్లుయెంజా అనేది అంటే వాతారిక కఫ జ్వరము అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ జ్వరము ఎలా వస్తుంది, ఈ జ్వరం లక్షణాలు ఏంటి, దీన్ని ఎలా మనం నివారించుకోవాలి ఆయుర్వేదిక్లో అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇన్ఫ్లుయెంజా అనేది సాంక్రమిక వ్యాధి, అంటే ఇది ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తుంది. దీనిని నిర్లక్ష్యం చేస్తే నిమోనియా, బ్రాంకైటిస్, చెవి జబ్బులు, నాడీ మండలానికి మరియు జీర్ణకోశాలకు సంబంధించిన వ్యాధులు కలగవచ్చు. అంటే ఇది వచ్చింది అంటే చాలా కేర్ తీసుకోవాలి, నెగ్లిజెన్సీ పనికిరాదు. దీనిని ఆయుర్వేదం నందు వాతాదిక కఫ జ్వరము అంటారు. ఆయుర్వేదిక్లో లక్షణాలు ఎలా ఉంటాయి అంటే అకస్మాత్తుగా జ్వరం వస్తుందంట, అంటే ఉన్నట్టుండి జ్వరం వచ్చేస్తుంది. ఆ జ్వరము ఎలా అంటే తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, నడుము నొప్పి, మళ్ళీ వామిటింగ్స్, కడుపులో వికారంగా ఉండడము, ముఖం అంతా కూడా వాచి ఎర్రగా అవ్వడం అవుతుందంట, కంటి నుండి నీరు కారడము, అలాగే స్వరపేటిక వాపు, గొంతు, అలాగే స్వరభంగము మొదలగున ఈ వ్యాధి లక్షణాలు ఇలా ఉంటాయంట. ఉన్నట్టుండి జ్వరం వచ్చేస్తుంది, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, వామిటింగ్స్, అలాగే కడుపులో తిప్పడం అయినట్టు ఉంటుంది, ముఖం ఎర్రబడము, కంటి నుంచి నీరు, అలాగే స్వరపెట్టి గొంతు కూడా, రోడ్డు కూడా బాగా ఇబ్బంది పెడుతుంది. ఈ వ్యాధితో బాధపడే రోగి దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు రోగి క్రిములు గాలి ద్వారా ఇతరులకు వ్యాపిస్తాయి, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి జ్వరం వచ్చిందంటే కూడా మనకు తెలియదు అసలు, ఆ టైంలో వాళ్ళు ఏదైనా దగ్గినా తుమ్మినా కూడా వెంటనే స్ప్రెడ్ అవుతుందంట. దీనికి చికిత్స ఏం చెప్పారు, పిప్పల్లి చూర్ణము 1/2 చెంచా తేనెతో కలిపి తీసుకోవాలి, అల్లపు రసము 1/2 చెంచా తేనెతో కలిపి తీసుకోవాలి. దీని ద్వారా వాంతులు అనేది కాస్త తగ్గుతాయి. ఆ తర్వాత ఏంటి, తులసి రసము 1/2 చెంచా తేనె కలిపి రోగికి ఇవ్వాలి. తులసి రసము, తేనె, ఇది జ్వరం తీవ్రతను తగ్గిస్తుంది. వేప చెక్క, తిప్పతీగ, శుంఠి, కంటకారి, దేవదారు, కటకరోహిణి, పసుపు కషాయంగా కాచి 20 నుంచి 30 మిల్లీలీటర్లు రోజుకు 3 సార్లు ఇవ్వాలి. ఇవన్నీ వేప చెక్క, తిప్పతీగ, శొంఠి, కంటకారి, దేవదారు, కటకరోహిణి, పసుపు ఇవన్నీ కాచేసి కషాయం చేసి 20 నుంచి 30 మిల్లీలీటర్లు రోజుకు 3 సార్లు ఇవ్వడం. తర్వాత త్రిభువన్ కీర్తి రస్ 2 మాత్రలు 3 పూటలా ఇవ్వాలి. ఒళ్ళు నొప్పులు తీవ్రంగా ఉన్న కాంపౌండ్ కానీ, రుమస్టాల్ కానీ లేదా రుమాలయ బిళ్ళలు రోజుకు 6 బిళ్ళలు వాడాలి, లేదా యోగరాజ గుగ్గిళ్ళు కానీ వాడవచ్చు. హృదయ స్పందన త్వరగా కానీ నెమ్మదిగా కానీ జరగటం, ముఖం వాపు, ఆయాసం ఉన్న ఎడల శ్వాసకాస చింతామణి రస్ అనేది 250 మిల్లీగ్రామ్స్ తేనెలో కలిపి సేవించాలి. ఎందుకంటే ఈ సమస్య వచ్చేదే లంగ్స్కి సంబంధించి కాబట్టి, హార్ట్ బీట్ అనేది అంటే మనకు శ్వాసలో ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఆ హార్ట్ బీట్ అనేది ఎక్కువ అవ్వడం కానీ తక్కువగా స్లోగా అవ్వడం కానీ జరిగితే అప్పుడు ఈ చింతామణి రస్ అనే టాబ్లెట్స్ 250 మిల్లీగ్రామ్స్ తేనెలో కలిపి సేవించాలి. శృంగి భస్మము 250 మిల్లీగ్రామ్స్ నుంచి 500 మిల్లీగ్రామ్స్ తేనెతో కలిపి సేవించాలి. అర్జునారిష్ట 10 మిల్లీలీటర్లు, దశమూలారిష్ట 10 మిల్లీలీటర్లు కలిపి ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము ఇవ్వాలి. దీనికి ఇవి ఆహారం ఏంటి అంటే జ్వరం తగ్గే వరకు ఘనాహారం ఇవ్వకూడదు, ఓన్లీ లిక్విడ్స్ తీసుకుంటే చాలా మంచిది.
ఇది ఈ ఫ్లూ జ్వరం గురించి అన్నమాట. ఇన్ఫ్లుయెంజా అని చెప్పడం జరిగింది. ఈ జ్వరం వస్తే ఏంటి అంటే ఎక్కువ ఆయాసంగా కనిపిస్తారనమాట. ఆయాసంతో కూడిన జ్వరం లంగ్స్ మీద దెబ్బతీస్తుంది కాబట్టి ఊపిరి అనేది సరిగా అందకపోవడము, దాంతోపాటు జ్వరం ఎక్కువగా ఉండడం జరుగుతుంది అనమాట. ఇది మాస్టర్స్ ఈరోజు సమగ్ర జీవన శైలి. అలాగే మనము మామూలుగా చెప్తూ ఉన్నాము ఈ ఏదైతే ధ్యాన మహాయజ్ఞానికి గురించి. ఈ ధ్యాన మహాయజ్ఞానికి ఇంకా ఎవరైనా సరే వాలంటీర్స్గా మనకు ముందుకు ఆల్రెడీ పేర్లు కొంతమంది ఇవ్వడం జరిగిందనమాట. 21వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కడతార్లో ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. మన స్టాల్ కూడా మహావతార్ ఫౌండేషన్ తరపున అక్కడ స్టాల్ కూడా ఉంటుంది. అందులో మన సమగ్ర జీవన శైలి కానీ ఇవన్నీ చెప్పడం కోసము, మన ధ్యాన ప్రచారం కోసము మనకు వాలంటీర్స్ కావాల్సి ఉంటుంది. ఎవరెవరు ఏ ఏ రోజుల్లో వస్తారు అని కొంతమంది చెప్పారు. ఇంకా ఎవరైనా సరే ముందుకు రావాలి, వాలంటీర్స్ పేర్లు ఇవ్వాలి, ఏ రోజు వస్తారు ఏంటి అనేది. ఆ స్టాల్స్లో మనకు రోజు మినిమం 2-3 అయితే ఉండాలి కదా, అందుకనేసి ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే పేర్లు ఇవ్వచ్చు అనమాట. నా నెంబర్కు వాట్సాప్ అయినా చేయండి. ఓకే. ఓకే మాస్టర్స్, ఇప్పుడు ధ్యానం చేసుకుందాం చక్కగా. ఆ తర్వాత మనకు సార్ వచ్చి క్లాస్ తీసుకోవడం జరుగుతుందండి. అందరూ కూడా ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగి ధ్యాన స్థితికి వస్తే శ్వాస మీద ధ్యాస, వేళ్ళలో వేలు వేసుకుందాం, కాళ్ళు క్రాస్ చేసుకుందాము. పైన కూర్చున్న వాళ్ళైతే కాళ్ళు క్రాస్ చేసుకొని కూర్చోండి. కింద కూర్చున్న వాళ్ళైతే స్థిర సుఖాసనము, ఏదైనా మ్యాట్ వేసుకుని కూర్చోండి. పిరమిడ్స్ ఉంటే పిరమిడ్స్ పెట్టుకోండి. ప్రతి ఒక్కరు పిరమిడ్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి.
లాస్ట్ 2 మినిట్స్ మిత్రులారా, నిదానంగా మెలకు స్థితికి వస్తుండండి. లాస్ట్ 2 మినిట్స్, ఫైనల్ 2 మినిట్స్. శ్వాస మీద ధ్యాస. లాస్ట్ 1 మినిట్. లాస్ట్ 30 సెకండ్స్. చివరి 30 సెకండ్లు మాత్రమే. లాస్ట్ 10 సెకండ్స్. లాస్ట్ 5 సెకండ్స్. చివరి 5 సెకండ్లు. ఒకటి, 2, 3, 4, 5. నిదానంగా 2 చేతులు తీసుకొని కళ్ళ మీద పెట్టుకోండి. 5 సెకండ్ల పాటు 1, 2, 3, 4, 5. అందరూ కూడా మిత్రులారా నిదానంగా చేతులు తీస్తూ నిదానంగా కళ్ళు తెరచండి. రైట్. సో అందరూ కూడా వీడియోలో ఆన్ చేసుకొని కూర్చోండి హాయిగా. ఎస్ లలిత మేడం. అన్మ్యూట్ చేసుకోండి లలిత మేడం. నమస్తే సార్. రైట్ మేడం, ముందుకెళ్ళండి. నెక్స్ట్. ఎస్ సార్. ఎస్ స్టార్ట్ చేయండి. అంటే ఈరోజు ఇంతవరకు అద్భుతమైన ధ్యానం జరిగింది మాస్టర్స్. ఎంతో శక్తిని మనము తీసుకున్నాము. అలాగే ఇంతవరకు జరిగిన ధ్యానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మనస్సు నిరంతరం ఆలోచనలు నడిపిస్తూ ఉంటుంది. ఆలోచనలు అదుపు తప్పినప్పుడు అశాంతి, అలజడి కలుగుతుంది. అలాంటి వారు కాసేపు ఆగిపోతే బాగుంటుంది అని ఆశపడతారు. అయితే ఆలోచనలు ఒకసారి కొన్ని నిమిషాలు లేదా కొన్ని క్షణాలు మేడం ఆఫ్ చేయండి. అది ఏదో ఆన్ అయింది చూడండి. సిస్టమ్ లేదు, ఆన్ అయింది. ఇప్పుడు ఓకేనా? ఆన్ చేయండి. అన్మ్యూట్ చేసుకున్నారా? రైట్, ఓకే అనిల్. సో ఓకే మిత్రులారా, అందరికి కూడా ధ్యాన వందనాలు. ఆత్మ బంధువులందరికీ కూడా ధ్యాన వందనాలు తెలియజేస్తూ, మరి ఈరోజు ఈ కార్యక్రమంలో మన ఆత్మ విజ్ఞానం, ఆధ్యాత్మిక విజ్ఞానం తెలుసుకున్నటువంటి ఈ కార్యక్రమం స్టార్ట్ చేయకముందు మన ప్రియతమ గురువు అయినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి మరియు మన ప్రియతమైన ఆది గురువు అయినటువంటి మన మాతారు బాబాజీ గారికి ప్రత్యేక ఆత్మ వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం. మిత్రులారా, ఈరోజు మన యొక్క ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో, ఆధ్యాత్మిక జ్ఞాన సందేశ కార్యక్రమంలో భాగంగా మనము తాళ్ళపాక అన్నమాచార్య
అన్నమాచార్య వారి జీవిత చరిత్రను, జీవన చరిత్రను క్లుప్తంగా సో మనకు వీలైనంత వరకు మాత్రం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఆయన ఆయన యొక్క ఆయన జీవనం గురించి తెలుసుకోవాలంటే పుటలు ఎన్నో పుటలు ఉంటాయి. సో దాంట్లో అవన్నీ తెలుసుకోవడం మన వల్ల సాధ్యం కాదు. ఎందుకంటే మామూలుగా చెప్తూ ఉంటారు 32,000 కీర్తనలు రాశారని చెప్తారు ఆయన. 32,000 కీర్తనలు ఎవరి మీద? వెంకటేశ్వర స్వామి మీద 32,000 కీర్తనలు అంటే అర్థం చేసుకోండి. ఆయన పడుకున్నా, లేచినా, శ్వాస పీల్చినా, అన్నం తిన్నా, ఇంకోటి చేసినా అంతా కూడా శ్రీనివాసుడే. అంటే ప్రతి ఒక్క దాంట్లో చిన్నది నుంచి పెద్ద వరకు ఆయన ఏం చేసినా కానీ వెంకటేశ్వరుని, ఆయన జీవితమే వెంకటేశ్వరుని మంత్రం చెప్పాలంటే. అలా జీవించారు ఆయన. కాబట్టి సో మనం అందరం కూడా తెలుసుకోవాల్సింది ఆయన యొక్క జీవిత చరిత్రను మనం ఏదో ఈ గంటలు తెలియచేసుకుంటామంటే అది సాధ్యం కాదు. అయితే ఆయన జీవిత చరిత్రను కొద్దిగా తెలుసుకుంటూ ఆ తర్వాత ఆయన ఇచ్చినటువంటి మన పిఎస్ఎస్ఎంలో మన గురువుగారు అత్యంత ఎక్కువగా మనందరికీ ఆయన కీర్తనలో ఒక కీర్తన నానాటి బ్రతుకు నాటకం అనే దాన్ని అత్యద్భుతంగా మనకు మన ఈ ఆధ్యాత్మిక భాషలోకి తర్జుమా చేసి దాన్ని ఎంతో విపులంగా సవివరంగా తెలియజేయడం జరిగింది. అది కూడా మనం తెలుసుకుంటాం ఈరోజు. చాలా అద్భుతమైనటువంటి విషయం అది. సో ఆ ఒక్క పద్యంలో ఈ యొక్క గీత అంటే ఈ యొక్క రచనలో ఆ యొక్క పద్యాల్లో చెప్పాలంటే మొత్తం ఈ యొక్క ఆధ్యాత్మిక శాస్త్రమే నిగూఢంగా ఉంది. అంత అద్భుతమైన ఆధ్యాత్మిక శాస్త్రాన్ని వివరించగలిగినటువంటి ఒక పద్యం అని చెప్పాలి. సో ఆ కీర్తన ఎలాంటిదంటే మొత్తం ఆధ్యాత్మిక శాస్త్రాన్ని కింది నుంచి అంటే పై నుంచి కింది వరకు వివరించడం జరిగింది. ఇంకా అంతకంటే ఇంకేం లేదు ఆధ్యాత్మిక శాస్త్రం అంటే. సో అలాంటిది ఆ కీర్తన, అది కూడా తెలుసుకుంటాం మిత్రులారా. సో అన్నమయ్య గారు ఆయన గేయాలు అంటే ఆయన గీతలు, ఆయన రాసినటువంటి ఆ పాటలు ఆయనే సాటి ఇంకెవరు లేదని చెప్పాలి. సో ఇంకెవరు సాటి రారని చెప్పాలి. అటువంటి గేయాలు ఆయన రాశారు. సో మీకు తెలుసు జో అచ్యుతానంద జో ముకుంద అని చెప్పి అలాంటి పాటతో కూడా ఎంతో మందిని అంటే అలరాల్చినటువంటి అంత ఆ వాగ్గేయకారుడు చెప్పాలంటే తాళ్ళపాక అన్నమాచార్యుడు చెప్పాలంటే ఆయన అతి ఎక్కువైనటువంటి అతి తొలి వాగ్గేయకారుడు అని చెప్పాలి. సో ఇలాంటివి ఎన్నో పాటలు రాశాడు ఆయన. సో అయితే ఈ తాళ్ళపాక అన్నమాచార్యులు గారు సో 1488వ సంవత్సరంలో జన్మించారనమాట. ఎక్కడంటే తాళ్ళపాక అనేటువంటి ఒక గ్రామంలో. ఓకే. సో ఈ యొక్క గ్రామంలో ఆయన జన్మించింది. తర్వాత ఆయన 100 ఏళ్ళ వరకు అంటే ఒక 3 సంవత్సరాలు తక్కువ 100 ఏళ్ళు అంతవరకు జీవించారు. అంటే 1503లో ఆయన పరమపదించారు అనమాట. సో అలాంటిది. సో అక్కడ కొన్ని వివరాలు తెలుసుకొని ప్రయత్నం చేస్తే సో అన్నమయ్య గారి వాళ్ళ తాత నారాయణయ్య అని ఉన్నారు. నారాయణయ్య అని ఆయన చిన్నతనంలో చదువు రాకపోవడంతో రాజంపేట సమీపంలో ఊటుకూరు అని ఆ ఊరుకు చేరారనమాట. సో అక్కడ ఏదో విధంగా సామదామ దండోపాయాల వల్ల నారాయణకు ఆయన ఎంత చేసినా కానీ చదువు రాలేదు. గురువులు ఎంత ప్రయత్నం చేసినా ఆయనకు చదువు రాలేదన్నమాట. అలాంటిది పరిస్థితి. సో అయితే ఇక ఏమన్నా కానీ జీవితంపై విరక్తితో చనిపోవాలనే అటువంటి సమయంలో గ్రామదేవత చింతలమ్మ గుడిలోకి వెళ్తారు ఆయన. ఆ చింతలం ప్రత్యక్షమయ్యి ఆమె చెప్తారంటే మీ 3వ తరానికి వదలని కీర్తి వస్తుంది అని చెప్తారు. అంటే మీ 3వ తరానికి ఈయన కొడుకు ఆయన కొడుకు అంటే ఎవరు? మన తాళ్ళపాక అన్నమాచార్య గారు. ఆయన ద్వారా మీకు వదలని కీర్తి వస్తుంది, నువ్వు ఎందుకయ్యా చనిపోతావు అంటాడు. అప్పుడు సరే అని చెప్పుకొని ఆయన దేవుని అందుకున్నటువంటి ఆ విధంగానే ఆయనకు నారాయణయ్య సూరి అని ఆయన పుడతారు. నారాయణయ్య సూరి ఆయన పేరు, వాళ్ళ కొడుకు పేరు. ఆయన తాత పేరు నారాయణయ్య, ఈయన వాళ్ళ కొడుకు పేరు నారాయణయ్య సూరి. ఆయనకి మరి ఆయన భార్య అయినటువంటి అక్కమాంబకి పుట్టినటువంటి కుమారుడే అన్నమయ్య. ఓకే. సో ఈ విధంగా జరుగుతుంది అనమాట. అయితే వీళ్ళది వ్యవసాయ కుటుంబం చెప్పాలంటే ఇది వ్యవసాయ కుటుంబం. సో ఆ విధంగా సో తర్వాత మామూలుగా చిన్నతనం నుంచే ఈ సంస్కృతాన్ని అవపోసన పట్టారు. ఎవరు? అన్నమయ్య గారు. సో చెప్పాలంటే సో సంస్కృతంలో సో అతి ఎక్కువ ప్రావీణ్యం పొందారు. సో అదేవిధంగా మీకు తెలుసు ఆయన పాడినటువంటి ప్రతి పాట కూడా పరవగానంలో ఉంటుంది. ఆడిన ప్రతి మాట కూడా అమృత కావ్యంలో ఉంటుంది. అలా విధంగా చేసుకుంటూ వచ్చారు. సో 8వ ఏటనే
సో ఐక్య చింతన నశించింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే వైరాగ్యము, విష్ణు చింత, ఇంటి పోరు పట్టించుకోవడం ఇటువంటి మొదలయ్యాయి ఆయనలో. సో వదిన పోరు వలన, అంటే వాళ్ళ వదిన ఒక ఆమె పోరు వలన, సో ఏం చేస్తారంటే ఆ వదిన పోరు తట్టుకోలేక గడ్డి కోయనికి పోయి వేలు కోసుకుంటాడు ఆయన. సో అప్పుడు ఏడుస్తూ ఆ మార్గంలో భక్తులు తిరుమల పోతూ ఉంటారు. వాళ్ళతో వెళ్తుండగా వాళ్ళతో పాటు తిరుమలకు చేరుతాడు ఆయన. అంటే సో భక్తులంతా వెళ్తూ ఉంటారు ఆ దారిలో, ఆ గడ్డి కోయనికి పోయి ఏలు కోసుకుంటారు. అంటే వాళ్ళ వదిన యొక్క ఆ యొక్క ఇదనమాట. అంటే ఆ వదిన పోరు అట్లాంటిది వాళ్ళ ఇంట్లో. సో అప్పుడు ఆ విధంగానే భక్తులతో పాటు తిరుమలకు చేరుకుంటాడు. సో ఈ విధంగా ఈ ప్రజాకవి అన్నమయ్య సో చెప్పాలంటే ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. సో ఎన్నో కీర్తనలు రాశారు, మనకు తెలిసిందే. సో సామాన్యులు కూడా అలవోక పాడుకోవడానికి చందమామ పాటలు, గొబ్బిళ్ళ పాటలు, సో ఈ విధంగా దంపుళ్ళ పాటలు, మంగళహారతి పాటలు, లాలి పాటలు, ఇలాంటివి ఎన్నో రచించారు. సో అన్నమయ్య భాష సజీవ భాష, ప్రజల జీవ విధానంపై విశదీకరణ ఇస్తూ ఎంతో చక్కని కవితా గానాలు ఆలపించారు వాళ్ళు. సో అలాంటిది జరిగింది. సో అయితే ఈ తిరుమల వెంకటేశ్వరునిపై 32,000 సంకీర్తనలు రాసినటువంటి ఈ అన్నమయ్య గారికి ఒక బిరుదు కూడా ఇచ్చారు. 10 కవితా పితామహుడిని ఆయనకు పేరు కూడా ఇచ్చారన్నమాట. సో తాళపాక కవుల్లో మొదటివాడు అన్నమాచార్యుడు. ఆయన తర్వాత ఆయన వంశంలో అనేక మంది కవయిత్రులు కూడా వచ్చారు. వారందరిలో ఎవరికి వారే యమునా తీరే అనేటువంటి అంత చందనంగా కొనసాగింది అనమాట. అంటే ఈ తెలుగు సాహిత్య రంగాన్ని చెప్పాలంటే సుసంపన్నం చేశారు వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా. అంటే తర్వాత తరాలు కూడా చెప్తున్నాను, ఆయన అంటే అన్నమాచార్య తర్వాత వచ్చిన తరాలు కూడా అందరూ కూడా సాహిత్యవేత్తలే, అంత గొప్ప కవయిత్రులే ఉన్నారు చెప్పాలంటే. తాళపాక వంశంలో తాళపాక తిరుమలాంబగా పేరుగాంచిన తిమ్మక్క తెలుగులో మొట్టమొదటి కవయిత్రిగా చరిత్ర చెప్తుంది. ఆ విధంగా మొట్టమొదటి మహిళా కవయిత్రి అని చెప్పి సో ఆమె ఆది కవయిత్రిగా పేరుగాంచింది. ఆమె తాళపాక అన్నమాచార్యులు మొదటి భార్య. సో సుభద్ర కళ్యాణం అనే గ్రంథాన్ని ఆమె రచించారు. ఓకే. అన్నమాచార్య ద్వితీయ సత్యమణి, అంటే అన్నమాచార్యకు ఇద్దరు భార్యలు ఉండేవాళ్ళు. సో ద్వితీయ సతమని లక్కమాంబకు పెద్ద తిరుమలయ్య జన్మించారు. అంటే అన్నమాచార్యకి ఎవరు జన్మించారు? ద్వితీయ సత్యమణికి లక్కమాంబకు పెద్ద తిరుమలయ్య జన్మించారు. ఆయన శృంగార వృత్త శతకం అని రాశారు. సో చక్రవాల ముంజరి, సో ఇలాంటి కావ్యాలను ఎన్నింటినో రచించారు. చెప్పాలంటే అన్నమాచార్య తర్వాత అంతటి విధంగా ఆ యొక్క సాహిత్యాన్ని కొనసాగించి వాటిని కాపాడడంలో ఎక్కువ కృషి చేసిందంటే అన్నమాచార్య తర్వాత ఈ పెద్ద తిరుమల అయినటువంటి ఆయన కుమారుడు అన్నమాచార్యుడు. సో తిమ్మక్కల కుమారుడే, అంటే అన్నమాచార్యుడు తిమ్మక్కల కుమారుడే నరసింగన్న. ఆయన అసలు పేరు నరసయ్య, కాలక్రమేణా నరసింగన్నగా మారాడు. తెనాలి రామలింగం చెప్పిన ఒక పదాన్ని బట్టి నరసింగన్న కూడా కవి అని తెలుస్తోంది. అంటే ఈ అన్నమాచార్యుడు తిమ్మక్కని ఇంకొక వైఫ్, ఆమె కుమారుడు నరసింగన్న, ఆయన కూడా ఒక మంచి కవి అని ఈ యొక్క తెనాలి రామలింగుడు చెప్పిన ఒక పదాన్ని బట్టి తెలుస్తుంది. అయితే తాళపాక అన్నమయ్యకు మనమడు, తర్వాత పెద్ద తిరుమలయ్య కుమారుడే చిన్న తిరుమలయ్య. ఆయన తన తాత తండ్రుల ఏమాత్రం తీసిపోకుండా ఆధ్యాత్మిక శృంగ కీర్తన అనేకంతో పాటు అష్టభాషా దండకం, సంకీర్తన అక్షరం అనే కావ్యాలు రాశారు. చూడండి ఇక్కడ ఏమైందంటే తాళ్ళపాక అన్నమయ్యకు కుమారుడు పెద్ద తిరుమలయ్య, ఆయన కుమారుడు చిన్న తిరుమలయ్య. సో ఆయన కూడా ఎంతో, అంటే చెప్పాలంటే ఇలాంటి ఈ అష్టభాష దండకం, సంకీర్తన అక్షరం ఇలాంటి కావ్యాలు రచించారన్నమాట. సో రచిస్తూ ఆ విధంగా వాళ్ళు దాన్ని ఆయన కాపాడుతూ వచ్చాడు. సో చిన్న తిరుమలయ్యకు స్వయాన సోదరుడు తిరువేంగలనాథుడు చిన్నప్పగా ప్రసిద్ధి చెందాడు. సో తెనాలి రామలింగయ్య కవి చెప్పిన చిన్నప్ప ద్విప కెరగన్ పద్యం వల్ల ఆయన ద్విపద రచనలు నిష్ణాతులను తెలుస్తూ ఉంది. ఈ విధంగా వీళ్ళు అంటే ఈ తెలుగు భాషను ఏ విధంగా పోషించారనేది చూస్తూ ఉంటే వాళ్ళ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరూ ఏదో విధంగా ఈ తెలుగు భాషను పోషిస్తూనే వచ్చారు. సో ఆ విధంగా ఎన్నెన్నో ఇలాంటి కావ్యాలు, ఇలాంటి సాహిత్యం అనే దాన్ని రాస్తూ వచ్చారు. అయితే
ఈ సంకీర్తన భాండాగారాన్ని దీన్ని పదిలంగా దీన్ని చెప్పాలంటే భద్రపరిచినటువంటి విషయం మాత్రం చాలా అమోఘం అని చెప్పాలి. సో ఎలా అంటే ఈ తాళపాక అన్నమయ్య రచించిన సంకీర్తనలు తాళపాత్రలపై ఉండడంతో అవి పాడైపోతాయని వాటిని ప్రత్యామ్నాయంగా ఏం చెప్పారంటే ఆయన మనమడు అయినటువంటి చిన్న తిరుమలాచార్యుడు ఆయన రాగు రేకులపైన చెక్కించి భద్రపరిచాడు. అంటే ఆయన ఏం చేశారంటే ఇవన్నీ పాడైపోతాయి, ఈ తాళపత్రాలపై ఉంటే చెడిపోతాయని చెప్పి వాటిని రాగు రేకుల పైన చెక్కించి భద్రపరిచారన్నమాట. అయితే ఆ సంకీర్త విలువ తెలియని కొందరు మూర్ఖులు ఆ రాగిని కరిగించి అమ్ముకోవాలన్న దురుద్దేశంతో వాటిని పాడు చేశారు. కేవలం రాగి కోసం రాగయుక్తమైన గేయాలతో కూడిన ఆ లోహపు రేకులను వారు కరిగించి సొమ్ము చేసుకున్నట్టు తెలుస్తా ఉందన్నమాట. అలా కాకుండా ఉంటే ఇంకా అనేక సంకీర్తనలు మనకు లభించినవి. ఆ మిగిలిన రాగు రేకుల్లో 32,000 కీర్తనలు ఉన్నట్టు చెప్తున్నారు. అంటే అవన్నీ కూడా కరిగించేశారన్నమాట. కరిగించి సొమ్ము చేసుకున్నారు. సో అలాంటి మూర్ఖులు కూడా అప్పట్లో ఉన్నారు. సో ఈ విధంగా తాళపాక ఈ కవుల భాండాగారం చెప్పాలంటే 1830లో కనిపించినట్లు శాసనాలు చెప్తూ ఉన్నాయి. ఆయా సంవత్సరాల్లో లభ్యమైన శాసనాల్లో తాళ్ళపాక కవుల సంకీర్త భాండాగారం అప్పుడు ప్రస్తావించినట్టుగా తెలుస్తూ ఉందన్నమాట. సో ఈ విధంగా చూస్తే తిరుమలలోని తాళ్ళపాక కవిత్రయం, తాళ్ళపాక కవులు, అన్నమయ్య, పెద్ద తిరుమలయ్య, చిన్న తిరుమలయ్య సంకీర్తనలు రాగిరేకులు కనిపించాయి. రాగిరేకులను కొన్ని శతాబ్దాలుగా తాళ్ళపాకలో ఉండేవి. 1922-23 కాలంలో దేవస్థానం ఉద్యోగి శ్రీ సాధు సుబ్రహ్మణ్యం శాస్త్రి సూచనల మేరకై రాగిరేకుల ప్రకటన కార్యక్రమం ప్రారంభమైంది. సో దీంతో ఏం చేశారంటే వీటి అన్నింటినీ కూడా అంటే 1935లో పండిత విజయ రాఘవాచార్యులు అని చెప్పి ఆయన కృషితో తాళ్ళపాక లఘు కృతులు పరిచితమయ్యాయి. మొత్తం లభించిన రాగిరేకుల్లో అన్నమయ్య రచనలు 2289 ఉన్నాయి. వాటిలో రేకు ఇరువైపులా 3 చొప్పున 6 కీర్తనలతో మొత్తం 13,740 లభించాయంట. ఇప్పుడు అంటే వాళ్ళకు లభించింది. కానీ చిన్న లెక్కల ప్రకారం ఇవి 32,000 కీర్తనలు ఉండి ఉంటాయని తెలుస్తుంది. ఆ విధంగా భావిస్తే 5,400 రేకులు ఉండి తీరాలి. సో ఈ లెక్కన అన్నమయ్య కీర్తనలు సగానికంటే తక్కువే మనకు లభ్యమైనట్లు అర్థమవుతా ఉందన్నమాట. సో ఈ విధంగా ఈ తాళ్ళపాక కవుల సంకీర్తన రాగిరేకులు చాలా వరకు పోయాయి. అయితే ఏదేమైనా కానీ వీటిని కాపాడింది వచ్చేసి ఈ పెద్ద తిరుమలయ్య అనేటువంటి ఈయన అద్భుతంగా కాపాడారు. సో దీన్ని చెప్పాలంటే ఈ అన్నమాచార్యులు జన్మించినటువంటి తాళ్ళపాక గ్రామం గురించి కొద్ది తెలుసుకుందాం. నేడు జగత్తు ప్రఖ్యాతిగాంచిన ఈ యొక్క గ్రామం తాళ్ళపాక గ్రామం అయితే కడప జిల్లా రాజంపేట పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంటే కడప చెన్నై రహదారిలో తూర్పున పచ్చని పంట పొలాల మధ్యన ఆహ్లాదకరమైన వాతావరణంలో కొలుతీరు ఉంటుంది అనమాట. సో ఇది ఈ గ్రామం. సో అయితే ఈ గ్రామం చుట్టూ అనేక కొండలు, రకరకాల కనుమలన్నీ ఉన్నాయి. దాంతోపాటు ఎన్నో టెంపుల్స్ చెప్పాలంటే దాని చుట్టూ కూడా చెప్పాలంటే పాలేశ్వరం, మృగేశ్వరం, సిద్ధేశ్వరం, తేతేశ్వరం అనే ఆలయాలు కూడా ఉన్నాయి. సో వైష్ణవ క్షేత్రాలు, రకరకాల క్షేత్రాలు కూడా అక్కడ ఎక్కువగా ఉన్నాయి. సో ఈ యొక్క ఇటీవల ఏమైందంటే ఇటీవల టీటీడీ వారు తాళ్ళపాకలో అన్నమయ్య ధ్యాన మందిరాన్ని కూడా నిర్మించారు తాళ్ళపాకలో. సో ఈ విధంగా రీసెంట్గా ఈ రాగిరేకుల్లో తాళ్ళపాక ఈ కవుల సంకీర్తనలన్నీ కూడా అద్భుతంగా కాపాడారు. చెప్పాలంటే మన శ్రీవారి ఆలయంలోనే ఒక పక్కన ఒక రూమ్ ఉంటుంది. దాన్ని తాళ్ళపాక అర అంటారు. తాళ్ళపాక అర అని చెప్తారు. సో అక్కడ వీటిని భద్రపరిచి సో వాటికి అక్కడ అంటే ఆ తాళ్ళపాక అరకు ఈ పక్క అన్నమాచార్యది, ఆ పక్క పెద్ద తిరుమలయ్య ఫోటో 2 ఉంటాయి. సో ఆ అరలో అంటే ఆ రూమ్లో పెట్టారన్నమాట. ఈ యొక్క తాళ్ళపాక ఈ రాగిరేకుల మీద రాసినటువంటివి కాపాడుకోవడానికి లోపల పెట్టారు. ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు. సో అలాగా వాటిని కాపాడుతూ వచ్చారు. సో ఏదేమైనా ఆయన ఎన్నో రచనలు, ఆ రచనలన్నీ కూడా మనకు చెప్పుకుంటూ పోతే సో ఎన్నెన్నో ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో దాంట్లో మనము అంటే మన ధ్యానుల కోసం ఆధ్యాత్మికతను సాక్షాత్కరించే విధంగా మనకు మన గురువుగారు చెప్పినటువంటిది ఒకే ఒక అద్భుతమైన సంకీర్తన మనందరికి తెలుసది. సో దాన్ని ఒకసారి మనం చూస్తే సో ఒక మచ్చుకగా అంటే ఉదాహరణగా ఈ యొక్క
ఈ యొక్క సంకీర్తన మనం అర్థం చేసుకుంటే మనకు అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక శాస్త్రం మనకు గోచరిస్తుంది, మనకు అర్థమవుతుంది. సో మన యొక్క ఆధ్యాత్మిక ప్రయాణానికి ఎంతో దోహద చేసేటువంటి ఈ యొక్క సంకీర్తన. సో ఇది మనందరికి తెలుసు. సో గురువుగారు చాలా ఎన్నో చోట్ల కూడా ఎన్నో ఆధ్యాత్మిక ప్రసంగాల్లో దీన్ని చెప్తూ పాడుతూ అదే గానం చేస్తూ దాని యొక్క అర్థాన్ని కూడా చెప్పుకుంటూ వచ్చారు. అదే సో నానాటి బ్రతుకు నాటకము కానక కన్నది కైవల్యము పుట్టుటయు నిజము పోవుటయు నిజము నట నడిమి పని నాటకము. సో ఈ విధంగా ఈ పాట మొత్తాన్ని పాడుతూ దాని యొక్క అర్థాన్ని చెప్తూ మనకు తీసుకెళ్లారు ముందుకి. సో ఇక్కడ నానాటి బ్రతుకు నాటకం, దీని గురించి ఈ పాట మొత్తము ఒకసారి చూస్తూ సో దాని అర్థం కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే. సో నానాటి బ్రతుకు నాటకము అంటే మిత్రులారా ఇక్కడ అర్థం చేసుకోవాలి. మనము పుట్టినప్పుడు సో మనం ఎప్పుడు కూడా పుట్టిన తర్వాత ఒక మానవ దేహం తీసుకొని భూమి మీద జన్మించిన తర్వాత బాల్య వ్యవస్థ అంటాం, తర్వాత యవ్వనం, తర్వాత ప్రౌఢస్థం అంటే మధ్య వయసుకు వస్తాం, తర్వాత వృద్ధాప్యం. ఈ యొక్క 4 స్థితులు అంటే ఈ జీవితంలో ఈ 4 స్థితులు ఒక నాటకం అని చెప్తారు. అంటే నానాటి బ్రతుకు నాటకం, ఆ 4 స్థితులు కూడా నాటకము అని చెప్తారు. సో కానక కన్నది కైవల్యం అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే ఈ శరీరం తీసుకున్నాము, ఈ 4 స్థితులు ఉంటాయి, దాటిన తర్వాత శరీరం చనిపోతుంది. చనిపోయాక మనం మళ్ళీ ఆత్మ పదార్థంగా మిగిలిపోతాం కదా. సో అదే కానక కన్నది కైవల్యం. కానక కన్నది అంటే ఈ 2 కళ్ళతో చూడలేనిది, అయితే దేంతో చూడగలిగింది? మనకున్నటువంటి 3వ కన్ను. మనం ఈ 2 కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టి హాయిగా కూర్చుంటే మన యొక్క విశ్వశక్తి తదేకంగా తీసుకోవడం వలన మనలో ఆ యొక్క 3వ కన్ను ఉత్పత్తి అయ్యి 3వ కన్ను తెరుచుకోబడి దాన్నే దివ్యచక్షు అంటాం. ఆ కంటితో చూడగలిగిందే కైవల్యము అని చెప్తాడు. ఆ కంటితో చూడగలిగిందే కైవల్యము. ఈ రెండు కన్నులతో మనం కానక కన్నది అంటే ఈ 2 కళ్ళతో కనలేనిది 3వ కన్నుతో చూడగలిగేది అదే కైవల్యము అంటాడు. అంటే ఆ కైవల్యం అంటే ఏంటి? స్వర్గం అని చెప్పాలి, లేదంటే ఆత్మలోకం. అదే కైవల్యము అని చెప్తారు. సో కైవల్యం అంటే మన ఆత్మను మనము తెలుసుకోవడం, అంటే నేను ఆత్మ పదార్థం తెలుసుకోవడము. సో ఆ కైవల్యము అంటే ఆ యొక్క ఆత్మలోకం అని చెప్పుకోవచ్చు. సో ఆ కైవల్యము అనేది కనపడేది ఎప్పుడు కూడా ఈ 2 కళ్ళు మూసుకొని 3వ కన్నుతో చూస్తే మాత్రం కనిపిస్తుంది, అప్పుడే మనం తెలుసుకోగలుగుతామని చెప్తారు. సో ఈ విధంగా సో ఇలాంటి అంటే అద్భుతమైనటువంటి ఈ యొక్క చెప్పాలంటే ఈ యొక్క దీంట్లోనే ఈ 2 వాక్యాల్లో ఇంత అర్థము నిగూఢంగా ఉంటుంది అనమాట. సో కాబట్టి 4 రోజుల ఈ జీవితం అనేది ఒక అద్భుతమైన నాటకం మిత్రులారా. ఈ యొక్క 4 రోజుల ఈ జీవితము ఒక అద్భుతమైన నాటకము అని మనం అర్థం చేసుకోవాలి. సో కాబట్టి చర్మ చక్షులతో కాకుండా దివ్యచక్షుతో మాత్రమే కనపడేదే ఆ కైవల్యము, ఆ కన్నదే కైవల్యము అని అర్థం చేసుకోవాలి. సో ఆ విధంగా సో ఈ శరీరంలో మనం జీవించినంత ఈ శరీరంతో జీవించేటువంటి ఇదంతా కూడా ఒక జీవితం, ఒక నాటకం అని చెప్తున్నాం కదా. అదేవిధంగా షేక్స్పియర్ కూడా అలానే చెప్పారు. సో వరల్డ్ ఈజ్ ఎ స్టేజ్, సో వీఆర్ ఆల్ మేర్ యాక్టర్స్, వి స్ట్రక్ట్ అండ్ ఫ్యూమ్, వి డూ అవర్ పార్ట్ అండ్ డిపార్ట్ అని చెప్పారు. అంటే ఈ యొక్క ప్రపంచం ఈ ప్రపంచం అంతా కూడా ఒక నాటక రంగము, దానిపైన మనం ఒక పాత్రధారులము. సో కాసేపు ఈ యొక్క నాటక రంగంలో మన పాత్రను మనం నిర్వహిస్తూ అటు ఇటు అడావిడిగా తిరుగుతూ ఉంటాం కదా. అడావిడిగా తిరుగుతూ తర్వాత నిష్క్రమిస్తాం. సో అప్పుడు కనుమరుగు అయిపోతాము, తెర వెనక్కి వెళ్ళిపోతాం కదా. తెర వెనక్కి వెళ్ళిపోతాం. ఇది నిజమైనటువంటి మన జీవితమే ఇలా ఉంటుంది మిత్రులారా, అర్థం చేసుకోండి. అంటే మనం ఎంత అడావిడిగా తిరుగుతుంటాం. ఒక ఇంజనీరు అడావిడిగా ఇంజనీరింగ్ వర్క్ చేస్తూ ఉంటాడు. ఒక పెయింటర్ అడావిడి ఏదో సాధించేస్తున్నాం, ఏదో అయిపోతుంది అని. అంటే ఒక బిజినెస్ పర్సన్, నేను అన్ని కోట్లు, ఈ బ్యాంకు ఆ బ్యాంకు, ఇంత పెద్ద చేయాలి, అంత పెద్దగా చేయాలి, ఇదంతా అడావిడినే, చేసేదంతా అడావిడినే. అయితే నువ్వు ఒక పాత్రలో ఉన్నావు అని మర్చిపోతున్నావు, ఓ పాత్రలో ఉన్నాను అని మర్చిపోతున్నావు.
నీకు ఒక పాత్ర ఇచ్చారు, ఆ పాత్ర సమయం అయిపోయిన తర్వాత నువ్వు నిష్క్రమించాలని కూడా మర్చిపోతున్నాం. ఏమనుకుంటున్నాం మనం? నేనే ఈ శరీరం అని చెప్పి ఆ మాయలో పడిపోయాం. నేనే ఈ శరీరము, నేనెవరంటే నేను ఈ శరీరం అని చెప్పి ఆ మాయలో పడిపోయాం. 80% జనాలు ఈ భూమి మీద ఇప్పుడున్నటువంటి 800 కోట్ల జనాల్లో 80% జనాలు అలా ఉన్నారు. అంటే ఏమని? నేను ఈ శరీరాన్ని అనుకుని ఆ యొక్క భ్రాంతి, ఆ భ్రమలో ఉన్నారు, భ్రమలో జీవిస్తున్నారు చెప్పాలంటే. సో అది దాని గురించి చెప్తున్నారు హనుమాచార్యులు, అంత చక్కగా చెప్పారు. సో అదేవిధంగా షేక్స్పియర్ కూడా చెప్పింది అదే. సో కాబట్టి ఈ నాటక రంగంలో శాశ్వత సత్యం అనేది లేదు మిత్రులారా. ఈ నాటక రంగంలో శాశ్వతం లేదు. ఎందుకంటే బాల్యం అనేది సత్యం కాదు, యవ్వనం సత్యం కాదు, ఈ యొక్క ప్రౌఢస్థం సత్యం కాదు, యుద్ధాప్యం సత్యం కాదు, ఈ శరీరమే సత్యం కాదు. ఇంకేది సత్యం? ఆత్మనే సత్యం, అదే నిత్యం కదా. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. చేసుకుంటేనే ఈ యొక్క ఆ కైవల్యాన్ని మనం దర్శించగలుగుతాము అని చెప్తున్నారు హనుమాచార్యులు. ఎంతో గొప్పగా చెప్పారు. ఓకే. సో ఆ విధంగా మిత్రులారా ఇంకోటి చెప్తున్నాను చూడండి. పుట్టుటయు నిజము, పోవుటయు నిజము, నటనడిమి ఈ పని నాటకం, ఎట్ట ఎదుటగలది ప్రపంచము, కట్ట గడపటిది కైవల్యం అని చెప్తున్నారు. అంటే పుట్టుటే నిజము, పోవుటే నిజం. అంటే మనం పుడతాము, ఈ శరీరం తీసుకుంటాం, శరీరంతో జీవిస్తాం, మళ్ళీ శరీరం నశిస్తుంది, మళ్ళీ మనం గిట్టుతాం, అంటే మనము చనిపోతాం. చనిపోవడం అంటే శరీరం నుంచి నిష్క్రమిస్తాం కదా. సో ఇది సత్యమే. దీంట్లో ఎలాంటి అంటే మనం పైలోకం నుంచి కిందికి వస్తాం, కింది లోకంలో వచ్చాక మన పాత్రను ధరిస్తాం, పాత్రను నిర్వహిస్తాం. ఆ పాత్ర అయిన తర్వాత ఈ దేహాన్ని వదిలి నిష్క్రమించి మరి పైలోకానికి మన ఆత్మ పదార్థంగా మనం చేరుకుంటాం, మన ఆత్మలోకాన్ని మనం చేరుకుంటాం. ఇది జరుగుతున్నటువంటిది. అయితే ఈ నడిమి ఈ పని అంతా కూడా నాటకం, అంతే కదా. సో మనం పుట్టిన తర్వాత ఎన్నెన్నో పాత్రలు, ఎన్నో రకాల ఈ భావోద్రేకాలు, తర్వాత ఈ బంధాలు, ఒకటి కాదు రెండు కాదు. మనం ఈ భూలోకంలో మనం చేస్తున్నటువంటి ఎన్నో రకాల పనులు, ఎన్నో రకాల కర్మలు, వీటన్నిటి వలన ఎన్నో బంధాలను మనం డెవలప్ చేసుకుంటాం. ఆ విధంగా ఇవన్నీ చేసినా కానీ మళ్ళీ చివరగా దాన్ని అన్నిటిని వదిలేసి మనం నిష్క్రమిస్తాం. కాబట్టి ఇదంతా కూడా ఒక నాటకంతో సమానం. కాబట్టి సో మిత్రులు ఇక్కడ ఏమవుతుందంటే ఎట్ట ఎదుట కలది ప్రపంచం, తర్వాత కట్ట కడపటిది కైవల్యం. ఎట్ట ఎదుట కలది ప్రపంచం అంటే ఈ శరీరం ఎదుట కనిపిస్తుంది ఏంటిది? ప్రపంచం. ప్రా ప్లస్ పంచం అంటే ప్రచోదనంగా కనిపించే పంచభూతాలతో నిండినటువంటి ఈ ప్రపంచం మన ఎదుట కనిపించేది, ఈ శరీరం ఎదుట కనిపించేది అలాంటిది. కానీ అంటే మనకు కనిపించేది ఈ యొక్క స్థూలలోకం అంటే ఈ ప్రపంచం, ఈ స్థూల ప్రపంచం, భౌతిక ప్రపంచం కదా. కట్ట కడపటిది కైవల్యం. కట్ట కడపటిది అంటే అది ఎలా ఉంటుందంటే, సో మనకు ఎప్పుడు కూడా ఈ శరీరాన్ని వదిలిపెట్టడం అంటే చావు తెలిసిందే, శరీరాన్ని ధరించడం అంటే పుట్టుక కదా. ఈ మధ్యలో మనం ఎన్నో రకాల పాత్రలు వేస్తుంటాం. సో ఉదాహరణకి రాజు, ఎమ్మెల్యే, ఎంపీ, రకరకాలు, ఒక ఇంజనీర్ అను, డాక్టర్ అను, ఇట్లవన్నీ కూడా నాటకాల కిందకే వస్తాయి. ఇంకా నాటకం ఏం వేస్తాం మనం? ఒక భార్య, తండ్రి, తల్లి, తర్వాత పుత్రుడు, పుత్రిక, కూతురు, ఇలాంటి నాటకం కూడా ఎన్నో చేస్తాం. సో అప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ కూడా నాటకాలే. అది ఏ విధంగా కూడా దాని నుంచి మనం కైవల్యము పొందలేము. అంటే సో ఇక్కడ మన ఎదుట కనిపించేది ప్రపంచము. అంటే ఆ ప్రపంచం అంతా కూడా ఈ జ్ఞానేంద్రియాలకు కనిపించేది కదా. జ్ఞానేంద్రియాలకు కనిపించేది ప్రపంచం. ఈ యొక్క శరీరాన్ని వదిలిపెట్టేసిన తర్వాత కూడా చివరి క్షణాల్లో కూడా ఈ ప్రపంచాన్ని కూడా వదిలేస్తాం. సో వేరే ప్రపంచానికి వెళ్తాం, సత్యలోక ప్రపంచం, ఆత్మలోక ప్రపంచానికి వెళ్తాం. అది కైవల్యం అని చెప్తున్నారు ఎవరు? తాళ్లపాక అన్నమాచార్య వారు. అంటే ప్రతి మనిషి కూడా శరీరాన్ని వదిలిపెట్టాల్సిందే. వృద్ధాప్యం అయిపోయిన తర్వాత, మరణ దశకు వచ్చిన తర్వాత శరీరాన్ని వదిలిపెట్టవలసినటువంటిది కంపల్సరీ జరుగుతుంది. సో శరీరాన్ని వదిలిపెట్టేసిన తర్వాత కొన్ని రోజులు, అంటే ఇక్కడ శరీరం లేకుండా ఒక 3 నుంచి 4 రోజులు మనం చూస్తాం. చనిపోయిన తర్వాత వెంటనే మనం ఆత్మలోకాలకు వెళ్ళాం కదా. ఒక 3 నుంచి 4 రోజులు అబ్జర్వ్ చేస్తాం ఏం జరుగుతుంది ఇక్కడ అని. అంటే మన యొక్క శరీరం అక్కడ పడి ఉంటుంది, కానీ మనం లోపలికి వెళ్ళలేము. సో వెళ్ళలేకపోవడం వలన మళ్ళీ ఆ 3-4 రోజులు ఉండి తర్వాత పైలోకాలకి వెళ్ళిపోతాం. ఆ విధంగా జరుగుతుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏది కూడా అంతే. ఇక్కడ ఉన్నటువంటి భార్య కాదు, కోడలు కాదు, అత్త కాదు, కొడుకు కాదు, అన్నీ కూడా ఆత్మలే.
అందరూ కూడా ఒకరోజు ఈ విధంగా వెళ్ళిపోవాల్సినటువంటి వాళ్ళే. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇది అన్నమాచార్యుల వారు మనకు చెప్తున్నారు. ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలని చెప్తున్నారు. కాబట్టి సో ఇక్కడ ఏముంటే కూడా అంటే ఎట్టెదుట వెళ్ళే ప్రపంచము కడపటిది కైవల్యం. ఇవన్నీ వదిలేసి మనం చివరగా నిష్క్రమించి మనం పైకి వెళ్తాం కదా, అదే కైవల్యం అని చెప్తారు ఆయన. అది కైవల్యము. కైవల్యం అంటే అక్కడ ఉంది, ఇక్కడ కాదు ఉండేది అని. ఇది ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. సో ఈ విధంగా మిత్రులారా ఏమవుతుందంటే, సో మనం ఎప్పుడు కూడా ఇక్కడ ఏదైతే ఈ శరీరంతో మనం డెవలప్ చేసుకుంటూ పోతే బంధాలు డెవలప్ అవుతాయి. అంటే బంధాలంటే ఈ బంధాలు అన్ని ఎలా ఉంటాయంటే, ఈ బంధం వలన ఒక రకంగా శత్రుత్వం పెరుగుతుంది కదా. సో బంధత్వం ఉన్నప్పుడే శత్రుత్వం వచ్చేది. అట్లా కాకుండా మనం ఎలా జీవించాలంటే ఈ భూమి మీద ఉన్నప్పుడే, బతికి ఉన్నప్పుడే మిత్రుత్వంతో జీవించాలి. మిత్రుత్వం డెవలప్ చేసుకోవాలి. అంటే ఒక భార్య భర్త, ఒక తండ్రి కొడుకు, తల్లి కూతురు, వీళ్ళందరూ కూడా వీళ్ళందరం కూడా ప్రతి ఒక్కరు కూడా మిత్రుత్వంతో జీవనాన్ని కొనసాగిస్తే ఏమవుతుందంటే ఖచ్చితంగా ఆ జీవితము ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది అనమాట. సో అలాంటి జీవితాన్ని మనం పొందినప్పుడే అప్పుడేమవుతుందంటే దాన్ని మనం జీవన్ముక్తి పొందడం అని చెప్తాం. అంటే మనం ఈ యొక్క బొందిలో కైలాసం అంటే ఈ యొక్క శరీరంలో ఉండగానే ఈ మిత్రుత్వాన్ని డెవలప్ చేసుకొని ఎవరితో బంధం లేదు. ఎందుకంటే మనం ఇక్కడి నుంచి నిష్క్రమించి పైకి పోయాక ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే బంధాలతో ఉన్నటువంటి మనము తండ్రి కొడుకు తల్లి కూతురు అక్కడ ఎటువంటి బంధం లేదు. అక్కడ ఉండేది మిత్రుత్వం మాత్రమే. పైలోకాల్లో కూడా మిత్రుత్వం ఉంటుంది కానీ బంధుత్వం ఉండదు. కాబట్టి అదేదో ఆ బంధుత్వాన్ని ఇక్కడే తెగదెంపు వేసుకోవాలి. ఇక్కడే తెగదెంపు చేసుకొని మనం పైకి వెళ్తే సో మనం అద్భుతంగా మన యొక్క ఆత్మ విరాజిల్లుతుంది. లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ బంధుత్వం వలన ఇక్కడే మనం కృషింపిపోయి సో మనము ఎట్టి పరిస్థితుల్లో ఆ కైవల్యాన్ని చేరుకునే అవకాశమే ఉండదు. ఇంకా దుఃఖంతోనే మనం నిష్క్రమిస్తాం. ఇక్కడి నుంచి మనం నిష్క్రమించేటప్పుడు ఆనందంగా నిష్క్రమించాలి ఈ దేహం నుంచి. అది సో అన్నమాచార్య గారు చెప్తున్నారు అనమాట. కాబట్టి సో ఇక్కడ మనం ఏం చేయాలంటే మిత్రుత్వాన్ని పెంచుకోవాలి. బతికి ఉన్నప్పుడే ఈ యొక్క దేహంలో ఉన్నప్పుడే ఈ యొక్క మిత్రుత్వాన్ని పెంచుకుంటే మన నాటకం అనేది ఏదైతే నాటకం వేస్తున్నామో రంగరిస్తాం. అంటే ఒక రకంగా చెప్పాలంటే పండిపోతుంది. సో అద్భుతమైన నాటకం చేసినట్టు లెక్క. ఆ విధంగా ఎవరైతే చేస్తారో అంటే మిత్రుత్వం డెవలప్ చేసుకోవాలి కానీ బంధుత్వాన్ని వదిలేయాలి. సో అంతా కూడా మిత్రుత్వం, ఎక్కడ చూసినా మిత్రుత్వమే. సో ఆది శంకరాచార్యులు కూడా చెప్తారు. ఏమని చెప్తారంటే కస్త్వం కోహం కుత ఆయత కామే జనని కోమే తాత ఇది ఇతి పరిభావయ సర్వమసారం విశ్వం తక్కువ స్వప్నం విచారం. అంటే ఎవరు నువ్వు, ఎవరు నేను, ఎక్కడి నుంచి వచ్చాం, ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి, ఇవన్నీ కూడా స్వప్నాలు అని చెప్తారు. ఇవన్నీ స్వప్నాలు నాయన. సో మేల్కో, మనం మేల్కోవాలి, మీరందరూ మేల్కోండి ఆయన అని చెప్పి ఆ శంకరాచార్య ఈ భజగోవిందంలో చెప్తారు. అంటే ఎవరికి ఎవరు తండ్రి, ఎవరికెవరు కూతురు, ఎవరికెవరు కొడుకు, ఎవరూ కాదు. ఇవన్నీ స్వప్నాలే. ఇవి ఒకరోజు చెదిరిపోతాయి. ఇవన్నీ కూడా ఒకరోజు చెదిరిపోతాయి, నాశనం అవుతాయి. కాబట్టి వాటి మీద ఆధారపడి ఆ బంధుత్వాలు మనం చూస్తున్నాం ఈ ప్రపంచం. గమనించండి. సో ఒక కొడుకు కోసం ఒక తండ్రి పడే ఆరాటం, ఒక కొడుకు కోసం ఒక తండ్రి చేసే అనవసరమైన కర్మలు, ఒక ఫ్యామిలీ కోసం ఒక తండ్రి సంపాదించే విధానం, ఒక తల్లిదండ్రుల మధ్య గొడవలు, సో ఆస్తుల కోసం కొడుకు కూతుర్లు, తర్వాత ఇంట్లో ఉన్నటువంటి కొడుకు కూతుర్లు తండ్రుల మధ్య వీళ్ళందరి మధ్య జరిగేటువంటి అనవసరమైనటువంటి గందరగోళాలు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఈ యొక్క అంటే ఏ అశాశ్వతమైనటువంటి వీటి కోసం ఎంత వెంపర్లాడుతున్నారంటే ఈ యొక్క మానవ కులంలో ఇవన్నీ ఎన్నో జరుగుతున్నాయి. సో ఈ అశాశ్వత వాటి కోసం ఇంత వెంపర్లాడడం జరుగుతుంది అని అర్థం కదా. ఇది మనం అర్థం చేసుకోవాలి. సో ఈ విధంగా సో ఇంకోటి చూద్దాం, ఇంకొక పద్యం చూద్దాం. ఆ యొక్క లైన్ చూస్తే కుడిచేదన్నము కోక చుట్టడిది నడమంత్ర పని నాటకము. సో ఒడిగట్టుకొని ఉభయ కర్మల గడి దాటినప్పుడే కైవల్యము అని చెప్తారు. అంటే ఇది ఒక అద్భుతమైన విషయం. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం అంతా కూడా చేస్తున్నది ఒకటి, మనం తినేటువంటి ఆహారం కోసము, మనం చుట్టుకునేటువంటి బట్ట. ఓకే, అంటే వీటి కోసమే మన తాపత్రయం మొత్తం కూడా, జీవితం అంతా కూడా చూస్తుంటే ఎట్లా ఉందంటే మనం సంపాదించేది కానీ మనం పొద్దు నుంచి రాత్రి వరకు కూడా చేస్తున్నది. దానికి ఎంత ఆరాటం అంటే ఎన్ని రకాల బిజినెస్లు, ఎన్నెన్నో చేస్తున్నాం. అంటే బిజినెస్లే కానీ ఇంకో వృత్తి కానీ ఇంకోటి కానీ ఎంత టైం పెడతామంటే వాటికి
అయితే చివరికి మనం దేనికోసం పెడుతున్నాం అది అంత టైం అంటే తినేటువంటి ఇంత ఆహారానికి అదే చెప్తున్నారు. కుడిచేది అన్నము కోక చుట్టెడిది అంటే చుట్టుకోవడానికి ఒక చిన్న బట్ట ఒక పేలిక అంతేగా చాలు. మనం చుట్టుకోవడానికి ఒక బట్ట పేలిక చాలు. తినడానికి ఒక చిన్న ఒక ముద్ద చాలు. సార్ చెప్తుంటారు ఎన్నోసారి ఒక ఆవకాయ ముక్క ఒక రొట్టె ఉంటే చాలయ్యా, హాయిగా బతికేయచ్చు. ఇంతకంటే ఏం కావాలయ్యా? ధ్యానం చేయవయ్యా. ధ్యానం చేసి అద్భుతమైన మీకు శ్వాసాహారం వస్తుంది. ఉం? ఆ విశ్వశక్తి సంపాదించుకో, విశ్వశక్తితో విరాజిల్లు అని చెప్తూ ఉంటారు. సో తినేదానికి ఒక ముక్క ఆవకాయ ఒక రొట్టె చాలు, అంతకంటే ఏం కావాలి మనం బతకడానికి అని చెప్తూ ఉంటారు. సో ఆ దాంట్లో భాగంగానే ఈ యొక్క వాక్యాల్లో ఎవరు మనకు ఆ, హనుమాచార్యులు గారు అద్భుతంగా చెప్తున్నారు. ఈ నడమంత్ర పని అంతా కూడా నాటకమే. ఎట్లా ఉంటుందంటే ఈ తినేదానికి ఒక ముక్క ఒక ముద్ద అన్నము, చుట్టుకోవడానికి ఒక పేలికే బట్ట, ఈ రొంటి కోసము పడుతున్న ఆ తాపత్రయం చూస్తే అంతా ఇంత కాదు. అసలు మనం లెక్క లేనంత తాపత్రయం కదా. సో అది చూస్తూ ఉంటే ఒక విచిత్రం అనిపిస్తుంది మనకే. ఇదంతా నాటకం. ఇంత నాటకాన్ని ఎలా అంటే సీరియస్గా చేస్తూ ఉంటారు చాలామంది. అయితే ఎంత సీరియస్ అంటే ఇంకా అర్థమే లేదు దానికి కదా. సో అలాంటిది ఏ లెవెల్కి వెళ్ళిపోయామంటే మనము ఈ డబ్బులకు విలువ ఇవ్వడం కానీ వాటిని పెంచి పోషించడం కానీ అదే నిజం అనుకొని ఇప్పటికి కూడా చూస్తూ ఉంటాం. మన మాస్టర్లు కూడా ఎంతో నేర్చుకొని కూడా మనం కూడా ఎన్నో విషయాలు పొరపాటు చేస్తూ ఉంటాం. ఎవరన్నా ఒక ఆ, ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారు. సో మన దగ్గర ఉన్నాయి డబ్బులు, ఒక 100 రూపాయలు ఇవ్వంటే ఇయ్యరు. ఇచ్చేదానికి వెనుక ముందు చూస్తారు. ఎందుకు ఇవ్వాలి? ఇస్తే ఏమొస్తుంది? ఇస్తే మనకేమైనా లాభమా? దీంట్లో మనకేమైనా పుణ్యం వస్తుందా? అంటే అక్కడ మన జ్ఞానం ఏమైంది అని మనం ఆలోచిస్తే ఇదంతా నాటకం అని మనం తెలుసుకొని కూడా ఈ నాటకంలో జీవిస్తున్నామని తెలిసి కూడా ఏది మంది కాదు, అన్ని అశాశ్వతమే. శాశ్వతమైంది ఒక ఆత్మ మాత్రమే. కైవల్యం అక్కడ ఉంది, కైవల్యం ఇక్కడ లేదు అని తెలుసుకొని కూడా మనం చేయలేకున్నాం. అంటే ఈ విధంగా ఈ నాటకం అనే దాంట్లో పడి నాటకమే నిజం అనుకొని జీవించేటువంటి రోజులు ఈ రోజుల్లో. సో అంతో ఇంతో కొంత అంటే మన పిరమిడ్ మాస్టర్లు అయి మనం ఏం చేస్తామంటే కొంత జ్ఞానంతో వెలుగుతున్నాం. అయితే ఇంకా బయట పరిస్థితి మాత్రం సో అత్యంత ఆ, ఆ, చెప్పాలంటే తక్కువ స్థాయిలో ఉంది. సో అదంతా కూడా సో మనం చూస్తూ ఉంటాం నిత్య జీవితంలో ఈ విధంగా. సో ఒడి కట్టుకున్న ఉభయ కర్మల గడి దాటినప్పుడే కైవల్యము అని చెప్తారు. అంటే మనము ఏమనుకుంటామంటే మంచి కర్మలు చేస్తే మంచి ఫలితాలు, చెడు కర్మలు చేస్తే చెడు ఫలితాలు. ఉభయ కర్మలు అంటే చెడు మంచి కర్మలు అని అర్థం. చెడు కర్మలు మంచి కర్మలు. నువ్వు చెడు కర్మలు చేసినా ఇరుక్కపోతావు, మంచి కర్మలు చేసినా ఇరుక్కపోతావు. ఈ రెండు ఉభయ కర్మలు తప్పితే ఆ గడి దాటితే తప్ప కైవల్యం దొరకదు మనకి. అది మనం అర్థం చేసుకోవాలి. అంటే మనం అనుకుంటాము మంచి కర్మలు చేస్తే మనకు మంచి జరుగుతుంది కదా, సో దానివల్ల మనకు మంచి అవుతుంది. అలా కాదు. మంచి కర్మలు చేసినా అది కర్మనే, సో దాన్ని కూడా మనం అనుభవించి తీరాలి. చెడు కర్మలు చేసినా మనం అనుభవించి తీరాల్సిందే. కాబట్టి సో ఇలాంటి పరిస్థితులు ఏమవుతుందంటే ఈ రెండింటిని దాటినప్పుడు మాత్రమే ఆ రెండింటిని దాటినప్పుడు మాత్రమే మనకు కైవల్యం దొరికేది అని చెప్తారు. కాబట్టి పాప పుణ్యం అనేటువంటిది ఏది ఉందో మనం ఎట్లా ఉంటుందంటే సో ఈ యొక్క సపోజ్ మనము ఈ ఉభయ కర్మలు ఎలా ఉంటాయంటే ఎన్నో జన్మలుగా మనం చేసిన కర్మలు ఉంటాయి. అవన్నీ సంచిత కర్మలుగా తీసుకొచ్చుకుంటాం. మంచి చేస్తే ఇక్కడ మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది. అయితే రెండు కూడా కర్మలే. ఇవన్నీ సంచిత కర్మలు మనం తెచ్చుకుంటాం, వాటిని అనుభవిస్తుంటాం. వాటిని అనుభవించడానికి కోసం మళ్ళీ వస్తుంటాం. చూడు ఎలా ఉందో. ఎప్పుడు మనం జన్మరాహిత్యం పొందేది? నేను మంచి చేస్తున్నా అని చెప్పి మంచి చేస్తూ పోతే మళ్ళీ దాన్ని అనుభవించడానికి మళ్ళీ వస్తూ వెళ్ళాలి. సో అవి అనుభవించడానికి మళ్ళీ దేహం తీసుకోవాలి. నువ్వు మంచి చేసినా అనుభవించడానికి దేహం తీసుకోవాలి. సో అప్పుడు అప్పుడు ఏమంటారంటే హనుమాచార్యులు ఏం చెప్తారంటే ఈ ఉభయ కర్మలు రెండు నశిస్తేనే నీ కైవల్యం దొరుకుతుందయ్యా. అంటే నువ్వు ఒక ఆత్మ పదార్థంగా విరాజిల్లుతావు, లేదంటే నీకు జన్మ తప్పదు, మళ్ళీ ఈ యొక్క మానవ దేహం తీసుకోవాల్సిందే అని చెప్తారు. సో ఈ వేదవ్యాసులు వారు భగవద్గీతలో చెప్తూ ఉంటారు. ఏమని చెప్తారు? శుభాశుభ పరిత్యాగి అని చెప్తారు. శుభము అశుభము రెండింటినీ త్యజించు నాయన అని చెప్తారు. త్యజిస్తేనే నీకు ఈ యొక్క కైవల్యం దొరికేది, లేదంటే కైవల్యం దొరకదు అని చెప్తారు. కాబట్టి శుభము అశుభము రెండింటినీ మనం పరిత్యజించాలి అని అర్థం చేసుకోవాలి. సో మనం ఎంతవరకు అంటే ఎలా ఉంటుందంటే ఎవరికి నువ్వు మంచి చేయగలవు? అవునా కదా? ఎవరికి నువ్వు చెడు చేయగలవు?
ఎవరికి వారే చెడు చేసుకుంటారు, ఎవరికి వారే మంచి చేసుకుంటారు. నేను ఎవరికో మంచి చేస్తాను అని అనుకోవడం మన యొక్క మూర్ఖత్వం, మన అజ్ఞానం అంతే. సో ఎవరికి వారే మంచి చేసుకోవాలి, ఎవరికి వారే యమునా తీరే, అంతే కదా. సో అంటే మన 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 చెప్తూ ఉంటాం, చేత్ విజ్ఞానము, చేత్ మహాశయ ఏం చెప్తారు, మన జీవిత వాస్తవానికి మనమే బాధ్యులము. వీఆర్ వి క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ అని చెప్తారు. అంటే మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటాము, ఇంకెవరు సృష్టించలేరు ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో. సో ఇది తెలుసుకున్నప్పుడు ఏమర్థం అవుతుంది అంటే, అతను నేనేదో బాగు చేస్తాను, ఆ, లేకపోతే నాకు అతను ఏదో బాగు చేస్తాడు అనుకోవడం అదొక అజ్ఞానం కదా. అతనే బాగు చేసుకోగలడు, నువ్వే బాగు చేసుకోగలవు, ఇంకొకరిని నువ్వు బాగు చేయలేవు. కాకపోతే అంతో ఎంతో మార్గదర్శనం చేయొచ్చు, కావాలంటే వాళ్ళకు ఆ విధంగా మార్గదర్శనం చేయొచ్చు. కానీ అది పాటించవలసింది, ఇప్పుడు ధ్యానం చెప్తాం, ఎంతో మంది కొత్తగా వస్తుంటారు, వాళ్ళకి ధ్యానం చెప్తాం, కానీ వాళ్ళ ధ్యానం మనం చేయలేం కదా. మనం చెప్పినటువంటి ధ్యానాన్ని వాళ్ళు చేసి ఆ స్వాధ్యాయాన్ని, సజ్జన సంగత్యాన్ని చేసుకుంటూ వాళ్ళ లోపల అంతర పరివర్తన తెచ్చుకోవాల్సింది వాళ్ళే. అంటే అర్థం ఏంటి అక్కడ, అతనే బాగు చేసుకుంటున్నాడు కానీ నువ్వు బాగు చేయట్లా. అదేవిధంగా నన్ను ఇంకొకతను బాగు చేసేటువంటి అవకాశం కూడా ఎటువంటి పరిస్థితులు లేదు. కాబట్టి ఈ యొక్క శుభము అశుభము అశుభం రెండు ఉన్నాయి కదా, వీటి నుంచి కూడా బయటికి రా. నువ్వేదో శుభం చేస్తున్నాను, మంచి జరుగుతుంది, నేను మంచి చేస్తున్నాను, నాకే మంచి జరుగుతుంది అనుకో, దాని గురించి కూడా బయటకు వచ్చేసేయి. బయటికి రాలేదంటే అక్కడ కూడా ఇరుక్కుపోయినట్టే, ఖచ్చితంగా ఇరుక్కుపోయినట్టే. అప్పుడు కైవల్యం అనేటువంటిది మళ్ళీ ఎంతో దూరంలో ఉంటుంది. కైవల్యం ఎలా పొందుతాం, ఇంకా మనం అంటే శుభం చేస్తున్నా అశుభం చేస్తున్నా ఈ శరీరంతో చేస్తాం కదా, కర్మలు చేసేది ఈ శరీరంతో చేస్తాం. సో దాన్ని అంటిపెట్టుకున్నంత వరకు నీ కైవల్యము దొరకదు. సో ఈ కైవల్యం పొందాలంటే ఈ రెండింటిని కూడా వదలాల్సిందే అని చెప్తారు, అలాగనమాట. కాబట్టి ఈ విధంగా మిత్రులారా ఇంకొకటి చెప్తారు, ఇంకొకటి ఇక్కడ ఏమవుతుందంటే, ఇంకోటి, తెగదు పాపము తీరదు పుణ్యము, నగి కాలము నాటకము, ఎగువలో శ్రీ వెంకటేశ్వరులకే గగనము మీది కైవల్యము అని చెప్తారు. అంటే ఈ పాపము పుణ్యము తీరదు. ఓకే, ఎలా ఉంటుందంటే, మనం ఎంత చేసినా ఇంకా చేయవలసింది ఉంటుంది, అవునా కదా. సో ఎంత చేసినా ఇంకా చేయవలసింది ఉంటుంది. పాపం చేసినామని మనం అనుకుంటాం. ఎవరికి పాపం చేస్తాం మనం? ఫర్ ఎగ్జాంపుల్, మనం ఓ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మన కాళ్ళ కిందనే ఎన్నో చిన్న చిన్న జీవులు చనిపోతాయి, మనకు తెలియకుండా చనిపోతూ ఉంటాయి అవి. మనం నడుస్తూ ఉంటే మన కాళ్ళ కింద పడి చిన్న చిన్న జీవులు ఎన్నో చనిపోతాయి. అంటే అక్కడ మనం పాపం చేసినట్ట అది, అంటే దానివల్ల మనం నడచకుండా వదిలేస్తామా? సో ఇవన్నీ పాపాలే కదా. అంటే ఈ దేహం తీసుకున్నంత వరకు పాపాలు జరుగుతూనే ఉంటాయి. అయితే సో ఇవి పాపంగా తీసుకొని నేను పాపం చేస్తున్నానే అనుకుంటే అది పాపం చేసినట్టే నీకు అనిపిస్తుంది, అది పాపం చేసినట్టు అని నీకు అనిపిస్తుంది. కానీ అది కూడా ఒక నాటకమే నాయన, అది కూడా నాటకమే అని చెప్తారు ఆయన. పాపము నాటకమే, పుణ్యము నాటకమే చెప్తారు. మీ పుణ్యం చేయడం అంటే ఎవరికి ఎన్ని రోజులు సాయం చేస్తావు నువ్వు? అది కూడా నాటకమే, దాన్ని కూడా నాటకంగా భావించు. అంతేగాని నేను ఇక్కడ ఏదో పాపం చేస్తున్నాను, నేనేదో పుణ్యం చేస్తున్నాను అనుకొని పాపం చేస్తున్నాను అని చెప్పి కుంగిపోవడము, పుణ్యం చేస్తున్నాను పొంగిపోవడము, అలాంటిది కాదు జీవితం. ఈ రెండు కూడా నాటకంలో భాగమే అని చెప్పి నువ్వు భావించి అర్థం చేసుకొని ఈ యొక్క నాటక రంగంలో ఎలాంటిదంటే, వచ్చాము, ఓ నాటకం వేసాము, పాత్ర అద్భుతంగా వేసాము, అద్భుతమైన పాత్ర వేసాము, ఏదో పాత్ర దొరికింది. ఈ ఇది ఎట్లా ఉంటుందంటే, ఒక సినిమాలో ఒక డైరెక్టర్ నీకు కదా ఒక పాత్ర ఇచ్చినట్టు, ఒక హీరోకు విలన్కి పాత్ర ఇస్తారు కదా, అలాంటి పాత్ర ఇచ్చినట్టు మనకి ఇస్తారు. ఆ పాత్ర మనం తీసుకున్నాం, అద్భుతంగా రంగరించాం, తెర మీద ఉన్నప్పుడు వరకు అద్భుతంగా రంగరించాం. సో ఒకరోజు తెర వెనక్కి వెళ్ళిపోతాం, అయిపోయింది, అంతటితో క్లోజ్. ఓకే. అయితే ఇక్కడ ఉన్నప్పుడు ఏం చేయాలి, అక్కడ గురించి అర్థం చేసుకోవాలి. ఎక్కడ గురించి అంటే, ఈవల ఈవల ఉన్నప్పుడే ఆవలది అర్థం చేసుకోవాలి. దిస్ సైడ్ అండ్ దట్ సైడ్, అంటే ఈ పక్క ఆ పక్క. ఓకే, ఈ పక్క అంటే భూమి మీద, ఆ పక్క అంటే ఆత్మలోకంలో. సో ఈ పక్క అంటే ఈ భూమి మీద ఈ దేహంలో ఉన్నప్పుడే మనం ఏం చేయాలంటే ఆ పక్కన ఉన్నటువంటి దాన్ని అర్థం చేసుకుని ప్రయత్నం చేయాలి. ఓకే, ఆ పక్కన అంటే కైవల్యం, అదే ఆత్మలోకం. సో దాన్ని గురించి అర్థం చేసుకునేది, దాన్ని అనుభవించేటువంటి ఆ విధానం ఏదైతే ఉందో అదే ధ్యానం. ఈ ధ్యానం ఏం చేస్తుందంటే, ఇక్కడ ఉండంగానే, అదే జీవన్ముక్తి అంటాం కదా, జీవించి ఉండంగానే ముక్తి పొందడం. ఎప్పుడు ముక్తి పొందగలం అంటే,
ఈ యొక్క నేను చేస్తుంది నాటకము, ఈ శరీరంలో నేను శాశ్వతంగా ఉండను, ఇది శరీరం అనేది ఎప్పటికైనా నశించిపోయేది, నేను దీంట్లో నివసిస్తున్న అనే శాశ్వతమైన ఆత్మ పదార్థాన్ని అని మనం తెలుసుకున్నప్పుడే నిజమైన జ్ఞానము అంటారు దాన్ని. అతన్ని జ్ఞాని అంటారు. జ్ఞాని అంటే ఎవరు? జ్ఞాని అంటే నేను ఈ శరీరంలో నివసిస్తున్నాను మాత్రమే, నేను ఈ శరీరాన్ని కాదు, ఈ మనస్సును కాదు, ఈ బుద్ధిని కాదు, వీటన్నిటి నుంచి అతీతంగా ఉన్నటువంటి ఒక ఆత్మ పదార్థాన్ని, అదే నేనే శాశ్వత పదార్థాన్ని, అదే ఆత్మ పదార్థాన్ని నేను అని తెలుసుకోవడమే ఒక జ్ఞాని యొక్క ఒక తత్వం. ఆ జ్ఞాని అంటే ఎవరు? ఇది. ఈ విధంగా ఆత్మను గురించి నేను ఆత్మ పదార్థాన్ని అని తెలుసుకోవడమే జ్ఞాని యొక్క ముఖ్య లక్షణము. అది మనం అర్థం చేసుకోవాలి. సో ఈ విధంగా మిత్రులారా మనం అర్థం చేసుకున్నప్పుడు ఇక్కడ ఏం చెప్తారంటే, సో ఈ పాపము తెగదు, పుణ్యము తెగదు, ఈ మధ్యలో మనం ఏం చేస్తున్నాం అంతా నాటకమే, ఇవన్నీ కూడా నాటకం కింద లెక్క. కాబట్టి సో ఎగువలో అంటే అన్నిటికంటే కొన్ని అంటే అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి సహస్రారం అంటాం దాన్ని. ఎగువన శ్రీ వెంకటేశ్వర అంటే ఎవరు? 7 కొండలు ఉన్నాయి కదా, 7 కొండలకు ఎక్కినప్పుడు మనం ఎక్కడికైతే చేరుకుంటామో అది అక్కడ శ్రీ వెంకటేశ్వర ఉన్నారని మనం అనుకుంటాము. కానీ దాని యొక్క అంతరార్థం ఎలా ఉంటుందంటే, 7 కొండలు అంటే 7 చక్రాలు. 7 చక్రాలను మనము దాటినప్పుడు మనం చేరుకునే స్థితి సహస్రార స్థితి. ఎప్పుడైతే నువ్వు సహస్రార స్థితి చేరుకుంటావో అదే గగనము మీదిది కైవల్యము అని చెప్తారు. గగనం అంటే ఇది ఆకాశం. సో ఆకాశం ఎక్కడ ఉంటుంది? అన్నిటికంటే పైన ఉంటుంది. అంటే పంచభూతాలు ఉన్నాయి, మనకు తెలుసు పంచభూతాలు: నీరు, గాలి, సో భూమి, తర్వాత అగ్ని, తర్వాత ఆకాశం. ఈ ఆకాశం అనేది ఈ పంచభూతాలు అన్నిటికంటే పైన ఉన్నటువంటిది ఆకాశం ఉంది కదా. ఈ ఆకాశం ఎలా ఉందో అలాగా పైన ఉన్నటువంటిది అదే కైవల్యం అని చెప్తారు. సో అంటే ఎలాంటిదంటే ఆకాశము అంటే ఇక్కడ ఎట్లా మనం అర్థం చేసుకోవాలంటే, ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో, పంచభూతాలతో తయారు చేయబడినటువంటి ఈ లోకము స్థూల లోకం, అది కనిపిస్తుంది మనకి. కనిపించేటువంటి ఇంకో లోకాలు ఉన్నాయి, అవి సూక్ష్మ లోకాలు అని చెప్తాం. అంటే ఆ సూక్ష్మ లోకాలు ఏవైతే ఉన్నాయో ఆ సూక్ష్మ లోకాలు సూక్ష్మ లోకాలను తెలుసుకోవడము, ఆ సూక్ష్మ లోకాలు ఏవైతున్నాయో అవే కైవల్యం కింద లెక్క. అంటే అవే కైవల్యం, అదే కైవల్యం. సో ఆ కైవల్యం అనేటువంటిది ఎక్కడ ఉంటుంది అంటే అత్యున్నత స్థాయిలో ఉంటుంది. అదే సహస్రారంలో. మనం సహస్రారం ఎప్పుడు చేరుకుంటామో, ఈ 7 చక్రాలను దాటుకొని సహస్రార చక్రానికి ఎప్పుడైతే చేరుకుంటామో, అదే 7 కొండల వాడు అంటే 7 చక్రాలు ధరించిన వాడు. 7 చక్రాలను దాటి సహస్రారంలో నివసిస్తున్నటువంటి వాడు అని అర్థం. సో ఆ సహస్రారంలో నివసించడమే అప్పుడు మనం కైవల్యం పొందగలుగుతాము అని చెప్తారు. సో ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. ఓకే, ఎగువ అంటే పైన, అది 6 చక్రాల పైన 7వ చక్రం ఉంది అనమాట. ఆ 7వ చక్రమే సహస్రార చక్రము అని మనం అర్థం చేసుకోవాలి. సో కాబట్టి గగనము మీదిది కైవల్యము అని చెప్పారు. సో ఈ విధంగా మిత్రులారా, సో కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సో ఈ యొక్క కైవల్యము అనేటువంటిది అంటే ఆత్మకు సంబంధించినది. ఇక్కడ అన్నమాచార్యులు రెండే చెప్పారు. ఈ యొక్క మొత్తం ఈ కీర్తనలో మనకు అంతరార్థంగా చెప్పింది ఒక 2 విషయాలు. ఒకటి నాటకము, రెండోది కైవల్యం. నాటకము అంటే మనము ఈ దేహంలో ఉన్నాము, ఒక ఆత్మ పదార్థంగా ఈ దేహంలో నివసిస్తున్నాం. ఇదంతా కూడా నాటక రంగం అని చెప్పారు. అంటే ఈ 4 రోజుల జీవితం నాటకం నాయన అని చెప్పారు. ఇది మనం మొట్టమొదటగా మనం ఈ యొక్క కీర్తన నుంచి మనం తెలుసుకోవాల్సిన సారాంశంలో మొట్టమొదటిది. రెండోది ఏంటంటే కైవల్యం పొందడమే ఈ యొక్క మానవుని జీవిత ప్రథమ లక్ష్యము, అంటే ప్రధాన లక్ష్యం అని చెప్పారు ఆయన. అంటే మనం ఈ జీవితం అంటే ఈ యొక్క దేహంలో ఉంటూ మనం చేయవలసినటువంటి ధ్యానము, జ్ఞానము, స్వాధ్యాయం, సజన సాంగత్యం ద్వారా మనం ఈ యొక్క మనం ఆత్మ పదార్థాలము, మనం ఈ యొక్క భౌతిక పదార్థం కాదు అని తెలుసుకొని, అంటే ఈ యొక్క ఈ దేహం అనేది మనం కాదు, దేహంలో ఉంటున్నటువంటి ఆత్మ మనము అని తెలుసుకొని, సో ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు కైవల్యం పొందినట్టు. ఓకే, సో ఆ కైవల్యం పొందడమే మానవ జీవితం యొక్క లక్ష్యము, మానవుని జీవిత ఉద్దేశము అని చెప్తున్నారు. అంటే ఈ 2 విషయాలను స్పష్టంగా ఈ యొక్క సంకీర్తనలో మనకు చెప్పారు ఎవరు? అన్నమాచార్యులు వారు. కాబట్టి సో ఇంత అద్భుతమైనటువంటి విషయాన్ని మనము తెలుసుకున్నాము ఈరోజు మిత్రులారా. సో ఇది
ఆయన చెప్పినట్టు ఆయన అంటే పాడినటువంటి ఎన్నో సంకీర్తనలు ఇది ఒక కీర్తన. అయితే దీన్ని మనము ఈ యొక్క ఆధ్యాత్మికతకు జోడించుకొని మనం అర్థం చేసుకున్నాం. ఓకే, సో ఇక్కడ చక్రాల గురించి చెప్పడం జరిగింది. తర్వాత సో ఈ యొక్క మన జీవితం నాటక రంగం ఎలా ఉంటుంది అది కూడా చెప్పడం జరిగింది. పాప పుణ్యాలంటే ఏంటి, సో శుభం అశుభం రెండు కూడా త్యజించాలి. సో ఎంతో అద్భుతంగా చెప్పారు. సో ఇది మనం అర్థం చేసుకోవాల్సింది మిత్రులారా. కాబట్టి సో ఇంకోటి ఏంటంటే ఆయన సో ఇంకా తర్వాత మనం చెప్పుకున్నాం ఈ రాగి రేకుల్లో ఉన్నటువంటి ఈ యొక్క తాళపాక అంటే మనం చెప్పేది ఇది ఆయన రాసినటువంటి తాళపత్రాలు ఇవన్నీ కూడా మొత్తం రాగి రేకులకు వచ్చాయి. వచ్చిన తర్వాత వాటిని కాపాడటము ఇవన్నీ కూడా మన యొక్క తిరుపతి తిరుమల దేవస్థానంలో అద్భుతంగా చేస్తూ వచ్చారు. సో ఆయన వచ్చేసి 1916లో తిరుపతి పవిత్ర క్షేత్రంలో పాదం మోపినాడు ఆయన అన్నమయ్య గారు. అన్నమయ్య ఏం చేశారంటే 1416 ఆ సంవత్సరంలో ఆయన అన్నమయ్య వైష్ణవ ధర్మాన్ని అవలంబించారు. పంచ సంస్కారాలు పొందిన అన్నమాచార్యుడు ఆ సంవత్సరంలో అక్కడికి వచ్చారు. 1424లో వెంకటేశ్వరుడు సాక్షాత్కరించి సంకీర్తన యజ్ఞానికి అంకురార్పణ చేశాడు. అంటే సో ఆయన చెప్పాలంటే ఆయనతో పాటు ఎన్నో అంటే డైరెక్ట్గా మాట్లాడడం కూడా ఎవరితో వెంకటేశ్వరునితో మాట్లాడడం కానీ అన్నీ చేశారు ఆయన. సో కాబట్టి ఇవన్నీ కూడా ఆయనకు నేరుగా ఆయనకు అనుభవాలు ఉన్నాయి ఎవరితో వెంకటేశ్వరుతో ఆ విధంగా. సో ఈయనకి ఇప్పుడుగా మనం చెప్పుకున్నాం పద కవిత పితామహ అనేటువంటి పేరు కూడా ఆ బిరుదు కూడా ఆయనకు ఉంది. సో నెక్స్ట్ ఆయన రచించిన దాంట్లో ఎన్నో ఉన్నాయి. అన్నమయ్య తాను దర్శించి వెంకటపతిని అనంత మానవాళికి దర్శింపజేశారు, తెలిసిన విషయమే. క్షేత్రము, తీర్థము, దైవత్వము అన్నీ శ్రీనివాసంగా అనుభవాన్ని తెచ్చుకొని మనల్ని అనుభవింపజేశారు. ఒక పర్టికులర్ అంటే ఇది కూడా ఉంది ఒక సాంగ్ కూడా, కట్టెదుట వైకుంఠము కానా చైన కొండ తట్టెలాయ మహిమలే తిరుమల కొండ అని చెప్పి దీన్ని కూడా మనకు ఎంతో అద్భుతంగా ఆయన పరిచయం చేశారు. సో ఈ విధంగా ఇంకా చూస్తే ముంగిటి నల్లది ఓ మూలనున్న ధనం బంగారు శిఖరాల బ్రహ్మమయము అదే చూడము ఆనందమయము అని చెప్పి దాన్ని కూడా. సో ఈ విధంగా ఎన్నెన్నో అంటే ఆయన ఈ యొక్క సందడి సొమ్ములతో సాకారమై నిలిచిన శ్రీపతి దివ్యపదాన్ని దర్శిస్తూ నల్లని మేని నగవు చూపుల వాణి తెల్లని కన్నుల దేవుని అని చెప్పి మన ముందు ఆ అందమైన మూర్తి గురించి ఎంతో అద్భుతంగా కొనియాడారు. అద్భుతంగా మనకు ఆ యొక్క కీర్తనలని మనకు ఆయన ఆ విధంగా పరిచయం చేశారు. సో ఈ విధంగా మిత్రులారా 32,000 సంకీర్తనలు ఆయన రాసింది. ఓకే, సో ఏ ఒక్క పాటలో కూడా తన పేరు చెప్పుకోలేదు. ఇది గొప్ప విషయం. అంటే ఇక్కడ ఏముంటుందంటే చాలామంది చూస్తూ ఉంటాం కవులు కూడా వాళ్ళు పోడుకునేటువంటి ఎన్నో విషయాలు మనం గమనిస్తూ ఉంటాం. వాళ్ళు పోడుకుంటూ ఉంటారు. సో ఇక్కడ ఏమైందంటే ఈయన ప్రతి శ్వాసలో కూడా వెంకటేశ్వరుడే. ఎక్కడ కూడా ఎలాంటి విషయంలో కూడా ఆయన ప్రశ్నించుకోలేదు. ప్రతి దాంట్లో కూడా చిన్న విషయం నుంచి పెద్ద విషయం వరకు సో ప్రతి దాంట్లో కూడా వెంకటేశ్వరుని స్తుతిస్తూ వచ్చారు. సో ఆ విధంగా చెప్పుకుంటే ఎంతో అద్భుతంగా. సో ఈ విధంగా చెప్పాలంటే ఈ వెంకటేశ్వర అంటే ఆయన జీవితమే ఎలా ఉంటుందంటే వెంకటేశ్వర మంత్రంగా భావించి అంటే ఆయన జీవితమే వెంకటేశ్వర మంత్రం అయిపోయింది. సో ఆ విధంగా ఆయన జీవనం సాగించారన్నమాట. సో ఇది మనము అంటే ఈయన గురించి చెప్పుకోవాల్సినటువంటి కొంతవరకు ఇంకా ఎంతో మంది చెప్పుకోవాల్సింది అయితే మనం కొంతవరకు ఈరోజు మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేశాం. తర్వాత అహోబిల నరసింహస్వామిని కూడా ఆయన తిరుమల వెంకటేశ్వరునిగా భావించి సో ఆయన స్తుతించే దాంట్లో కూడా నరసింహుణ్ణి కలుపుకొని స్తుతించడం జరిగింది అనమాట. ఇట్లా ఎక్కడ పోతే కూడా ఆ యొక్క ఆ అంటే ఆ దేవుడు అక్కడ ఎవరున్నారో ఎవరైతే అక్కడ వెలిసి ఉంటారో ఆయన్ను కూడా ఈయనతో కలుపుకొని స్తుతిస్తారు అట్లా అనమాట. సో ఉదాహరణకి వంశీమోహనుడు శ్రీకృష్ణ పరమాత్ముడే వెంకన్నమూర్తిలో నిలిచాడు అంటే బాలకృష్ణుడి నుంచి యోగేశ్వరైన శ్రీకృష్ణత్వాన్ని గానం చేశాడు. ఆ పరమ పురుషుని గోపాలను బాలని భావించి తనివి తీరా కీర్తించారు. అంటే అక్కడ కూడా కృష్ణతత్వంలో కూడా వెంకటేశ్వరుని ఆయన కీర్తిస్తూ వచ్చారు. అహోబిలం నరసింహుని ఆయన్ను కూడా స్తుతించడంలో కూడా
ఈయన వెంకటేశ్వర్ని చేర్చుకొని స్తుతిస్తారన్నమాట. ఆ విధంగా ఉంటుంది. సో ఆ విధంగా ఎన్నో విషయాల్లో మనం గమనించవచ్చు, దీన్ని అద్భుతంగా మనం గమనించవచ్చు అనమాట. సో అంటే ఒక విష్ణువు అయినా ఈ విష్ణువు కావచ్చు, తర్వాత శైశవ కావచ్చు, అంటే శివుడి రూపంలో కానీ విష్ణు రూపంలో కానీ అన్నింటిలో కూడా ఇంకా చెప్పాలంటే ఈ రామచంద్రుని కూడా శ్రీరామ అవతార కథలను కూడా కీర్తించారు. సో దాంట్లో కూడా ఆ, వెంకటరమణితో శ్రీరామచంద్రుని దర్శించుకున్నారు మరి. అట్లా ఆ విధంగా ప్రతి దాంట్లో కూడా సో కంపల్సరీ అంటే ఖచ్చితంగా శ్రీ వెంకటేశ్వర్ని దర్శిస్తూనే ఉంటారు, స్తుతిస్తూనే ఉంటారు. అది శ్రీ అన్నమాచార్య యొక్క సో అత్యంత ఆ, అత్యంత దార్పణమైనటువంటి ఆయన యొక్క తత్వసారము అదంతా కూడా అలా నడిచింది. సో ఇది అద్భుతమైన విషయం. మనం ఈరోజు తాళ్లపాక అన్నమాచార్య గురించి కొంతవరకు మనం తెలుసుకోగలిగాం. ఇంకా దీని గురించి తెలుసుకోవాల్సింది ఎంతో ఉంటుంది. కాబట్టి అది ఇంకా ముందు ముందు తరగతుల్లో మనం ఇంకా వేరే వేరే మాస్టర్ ద్వారా మనం కూడా తెలుసుకోవడానికి, ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్, చాలా అద్భుతంగా వివరించారు అన్నమాచార్య గురించి. ఆ తాళపాక వంశస్థులు అయితే ఇప్పటికీ ఉన్నారు సార్ తిరుమలలో. 11వ వంశస్థులు 12వ వంశస్థులు అయిన వాళ్ళు ఉన్నారు. ఈ బ్రాహ్మణ కుటుంబంలో కూడా ఎన్నో తెగలు ఉంటాయి. శ్రీ వైష్ణవులని, మురికినాడు అనేసి, నందవరికులు, వెల్నాడు, అలా ఎంతో మంది ఉంటారు. అలా ఉన్న వంశంలో నందవరీకులు అనేది కూడా ఒక తెగ. ఆ తెగకు సంబంధించిన వాళ్ళే ఈ తాళపాక అన్నమాచార్యులు అనమాట. వాళ్ళు నందవరికి చౌడేశ్వరి దేవి కులదేవతగా ఉంటుంది. ఆ వంశస్థులే మేము కూడా. అయితే మాకు సంబంధించి మా అత్తగారు అంటే మా అత్తయ్యకు అంటే పెద్దమ్మ కూతురు ఆ ఇంటికి ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకొక మేనత్త కూతుర్ని ఆ ఇంటికి ఇవ్వడం జరిగింది. మా కళ వాళ్ళతో రిలేషన్. మేము వెళ్తే ఇంకా అక్కడికే వెళ్తాం అనమాట. ఇప్పుడున్న వంశస్థుల్లో హరినారాయణాచార్యులు అనేవాళ్ళు మెయిన్. ఆ తర్వాత లాస్ట్ అతని కొడుకు వచ్చేసి రాఘవాచార్యులు అనే ఆయన ఒకరు. వాళ్ళ వంశస్థుల్లో వాళ్ళ అబ్బాయి హయగ్రీవ నారాయణాచార్యులు అనే అబ్బాయి 11 ఏళ్ళు. ఆ అబ్బాయి కూడా చాలా అద్భుతంగా పాటలు పాడతాడు. వీళ్ళు వచ్చేసి పొద్దున్నే సుప్రభాత సేవ, అలాగే కళ్యాణోత్సవం, అలాగే రాత్రి వచ్చేసి శయనోత్సవము, ఈ అదేమి సహస్ర దీపాలంకరణ అని ఒక సేవ ఉంటుంది. ఆ సేవ తర్వాత ఒక ప్రదక్షిణ జరుగుతుంది మాడవీధులంతా. అక్కడ కూడా అన్నమాచార్య హారతి అనేది ఉంటుంది. ఈ సేవలన్నీ కూడా వాళ్ళు నిర్వహించడం జరుగుతుంది అనమాట. సుప్రభాత సేవ అయితే కానీ అప్పుడు వెళ్ళి పాట పాడి స్వామిని మేల్కొల్పడము, అలాగే కళ్యాణోత్సవ సేవలో కూడా అమ్మవారి తరపున కన్యాదానంగా వీళ్ళు ఉంటారు. ఆ తాళపాక అన్నమాచార్యుల వారి కళ్యాణోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కళ్యాణోత్సవంలో కన్యాదాన దాతలుగా వీళ్ళు ఉంటారు, ఈ వంశస్థులు ఉంటారు అనమాట. మేము పోయినా అక్కడికే వెళ్ళడము, వాళ్ళతోనే ఉండడం జరుగుతుంది. ఇది ఒక అదృష్టంగా భావిస్తాం సార్, వాళ్ళతో ఉండడం కూడా. థ్యాంక్ యూ. చాలా చక్కగా చెప్పారు సార్. నానాటి బతుకు నాటకము అనే దాంట్లో మొత్తం వచ్చేస్తుంది సార్. ఇంకా మనం అదొక్కటి తెలుసుకుంటే చాలు, మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, అంతా కూడా మొత్తం తాత్పర్యం అంతా కూడా చాలా అద్భుతంగా వివరించారు సార్. థ్యాంక్ యూ సార్. ఓకే మిత్రులారా, ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. ఎవరైనా మీ యొక్క ఈరోజు కార్యక్రమం యొక్క అనుభవం చెప్పండి. మనం సెషన్గా క్లోజ్ చేద్దాం. అందరూ వింటున్నారా? సో ఎవరి నుంచి ఏ రెస్పాన్స్ లేదు. మనకు కన్నడ హోస్ట్ గారు అశ్విని మేడం గారు వచ్చినారు క్లాస్కు. వెల్కమ్ మేడం. అశ్విని మేడం. చేశారు. రైట్. అశ్విని మేడం మాట్లాడండి. మేడం నమస్తే. నమస్తే.
ಕನ್ನಡ. ಆಯ್ತು ಮೇಡಮ್, ಮಾತಾಡಿ. ಇಲ್ಲ, ನೀವು ಲೈಟ್ ಆನ್ ಮಾಡಿ ವಿಡಿಯೋ. ವೆಲ್ಕಮ್ ಅವರ್ ಸೆಷನ್. ನಮಸ್ತೆ ಗುರೂಜಿ. నమస్తే నమస్తే అమ్మా. ಆ, తెలుగులో ಈ తెలుగులో ತೆಲುಗು ಕ್ಲಾಸ್ మాట్లాడతారా? ನಲ್ಲಿ ಕನ್ನಡ ಮಾತನಾಡ್ಬೋದು. ತೆಲುಗು ಕ್ಲಾಸ್ ನಲ್ಲಿ ಕನ್ನಡ ಮಾತಾಡ್ಬೋದಾ ಗುರೂಜಿ? ಮಾತಾಡ್ಬೋದು, ಪ್ರಯತ್ನ ಮಾಡಿ. ತೆಲುಗೇ ಮಾತಾಡೋ ಪ್ರಯತ್ನ ಮಾಡಿ ಬೆಸ್ಟ್. తెలుగు ಇನ್ಮೇಲೆ ಮಾತಾಡಿ. ಕಲಿಯೋಣ ಅಂತ ಇದ್ದೀನಿ ಗುರೂಜಿ. ಹಾ, తెలుగు ಯಾಕೆಂದ್ರೆ ಕಲಿಬೇಕು. ಸಮಯಾವಕಾಶ ಇಲ್ದೇ ಇರೋದ್ರಿಂದ ಹ್ಮ್ ಬರೀ ಕನ್ನಡ ಕ್ಲಾಸು ಇದೆಲ್ಲ ಬ್ಯುಸಿ ಆಗ್ತಾ ಇರೋದ್ರಿಂದ ನನಗೂ ಆಸೆ ಪ್ರತಿನಿತ್ಯ ಭಾಗವಹಿಸ್ಬೇಕು ಅಂತ. ಹ್ಮ್ ಬಟ್ ಆದ್ರೆ ಇವಾಗ ಸುಮ್ನೆ ಆನ್ ಮಾಡ್ದೆ. ಹ್ಮ್ ಹಂಗೆ ಕೇಳ್ತಾ ಮಲ್ಕೊಂಡ್ಬಿಟ್ಟಿದ್ದೆ. ಮೇಡಮ್ ಅಶ್ವಿನಿ ಅಂತ ಹೇಳಿದ ತಕ್ಷಣ ಹ್ಮ್ ಆ, ಏಳುಕೊಂಡಲ ವಾಡ ಅದ್ರ ಬಗ್ಗೆ ಹೇಳ್ತಾ ಇದ್ರಿ ಅಲ್ವಾ ಮೇಡಮ್? ಹ್ಮ್ ಅವರು ಅದೇ ಅಷ್ಟು ಸ್ವಲ್ಪ. ಅನ್ನಮಾಚಾರ್ಯ ಅವರು. ಮೇಡಮ್ ಇವತ್ತು ಅನ್ನಮಾಚಾರ್ಯ ಬಗ್ಗೆ ತಾಲಪಾಕ ಅನ್ನಮಾಚಾರ್ಯ ಜೀವನ ಚರಿತ್ರ ಅದ್ರ ಗುರೂಜಿ. ಬಗ್ಗೆನೇ ಇವತ್ತು ಟಾಪಿಕ್ ಅದೇ ಇವತ್ತು. ನಾನು ಹಂಗೆ ಅನ್ಕೋತಾ ಇದ್ದೆ. ಗುರೂಜಿ ಬೆಳಿಗ್ಗೆ ಕ್ಲಾಸ್ ಕೊಡ್ತಾರೆ ನಮ್ಗೆ ಮಾರ್ನಿಂಗ್ ಸೆಷನ್ ಅಲ್ಲಿ, ಮತ್ತೆ ಅವ್ರು ವರ್ಕ್ ಮಾಡ್ತಾರೆ. ಎಷ್ಟೊಂದೆಲ್ಲ ವರ್ಕ್ ಮಾಡ್ಕೊಂಡು ಆನ್ ಮಾಡಿ ಕೊಡ್ತಾ ಇದಾರ ನೈಟ್ ಅಲ್ಲಿ ಅಂತ ನನ್ಗೊಂಥರ ವಂಡರ್ ಆಯ್ತು. ಹೌದು, 24 hours ಆನ್ ಡ್ಯೂಟಿ. ఎస్. ಇದು ಬಹುಶಃ మేడం గారు వచ్చేసి అశ్విని మేడం గారు కన్నడ సెషన్ లో చాలా గొప్ప వ్యక్తి అండి. చాలా మంచి హోస్టింగ్ చేస్తారు. అలాగే చాలా ముఖ్య పాత్ర పోషిస్తారు. ఏదైతే సమగ్ర స్వస్థ కార్యక్రమం ఉందో అందులో కానీ సార్కి కుడి భుజం అండి. అంత చక్కగా చేస్తారు. అక్కడ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా నిర్వహిస్తారు. అలాగే ఏదైనా సరే ఇప్పుడు మనకు సాటర్డే ఒక ప్రోగ్రాం ఉంటుంది. ఏమంటాము, మన ప్రత్యేక కార్యక్రమం. ప్రత్యేక కార్యక్రమం. ఈ ప్రత్యేక కార్యక్రమంలో అక్కడ మేడం గారు చేస్తారండి. నాటకాలన్నీ మనం జస్ట్ పాటలు పాడడానికి రండి, చెప్పడానికి రండి అంటాం, అక్కడ కాదు. కన్నడ సెషన్లో ఎలా ఉంది అంటే ఏకంగా వాళ్ళు నాటకాలే వేసేస్తున్నారు. ఆ నాటకాలు ఎంత అద్భుతంగా వేస్తున్నారు అంటే ఒక్కొక్క వారం ఒక్కొక్క నాటకం ఉంటుంది. అందులో ధ్యానం గురించి ఖచ్చితంగా ఉంటుందండి. ఒక స్టోరీ లాగా తీసుకొని వస్తారు. ఆ స్టోరీలో ధ్యానం యొక్క పాత్ర కూడా తీసుకొని వస్తారు. కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా కూడా మేడం గారిదే ఉంటుంది. వాళ్ళందరితో రిహార్సల్ చేయిస్తారు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క క్యారెక్టర్ రాసి ఇస్తారు. మీ పని ఇది, మీది, మీ డైలాగ్స్ ఇవి, మీ డైలాగ్స్ ఇవన్నీ ప్రతి ఒక్కరికి రాసి ఇవ్వడం జరుగుతుంది. అలాగే వాళ్ళతో ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. అది ఆ తర్వాత ప్రదర్శించడం జరుగుతుంది శనివారం రోజు. అంత అద్భుతంగా చేస్తారు. అదే కాకుండా ఈ సమగ్ర స్వస్థ కార్యక్రమంలో కూడా డాక్టర్స్ ప్రోగ్రాంలో కూడా చాలా ముఖ్య పాత్ర ఉంటుంది. ప్రతి ఒక్క ఐటము ఎలా చేయాలి, ఏం చేయాలి అన్నీ కూడా పాయింట్ టు పాయింట్ రాసుకొని చేయడం జరుగుతుందండి. వీళ్ళు అద్భుతమైన సెషన్ నడుపుతున్నారు కన్నడలో. చాలా గ్రేట్ మాస్టర్స్ అండి. అందరూ కూడా ఒకసారి మేడంకి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేయాలి. వెరీ గుడ్, వెరీ గుడ్ మేడం. ಥ್ಯಾಂಕ್ ಯು ಮಾಸ್ಟರ್ಸ್. ಥ್ಯಾಂಕ್ ಯು ಆಲ್ ಮಾಸ್ಟರ್ಸ್. ಮೇಡಮ್ ಒಂದು ಹಾಡು ಹೇಳಕ್ ಪ್ರಯತ್ನ ಪಡ್ತೀನಿ. ಆಯ್ತು ಮೇಡಮ್. పాట పాడతారంట మేడం గారు. పాడండి. కళ్ళల్లోకి కళ్ళు పెట్టు చూడువెందుకో, చుప్పలేని గుండు కోతి పూచుకొందుకో, ఈనాడే సరికొత్తగా మొదలైంద్యా మని జీవితం, గతమంతా ఏలేనది తిరిగిందా ప్రతి జ్ఞాపకం, కనలు పోదుగా నీ వేళ కలైపోదుగా ప్రాణాయం, ಪ್ರತಿ ಕ್ಷಣಂ ಎದುರುಲೇ ನೀನೆನ್ನ చూడగనగా. ಬಟ್ ಮೀನಿಂಗ್ ಗೊತ್ತಿಲ್ಲ, ಬಾಯಟ್ ಆಗಿದೆ ಅಷ್ಟೇ ಹೇಳಿದೀನಿ. ಅದಕ್ಕೆ ನೀವೇ ಟ್ರಾನ್ಸ್ಲೇಟ್ ಮಾಡಿ ಹೇಳ್ಬೋದು ಮೇಡಮ್. ಓಕೆ, ತೆಲುಗು ಕನ್ನಡ ಮಿಕ್ಸ್ ಮಾಡಿ ಹಾಲ ಅದು ಆಯ್ತು ನಿಮ್ದು. ಎಲ್ಲ ಅದು ಏನಿಲ್ಲ, ರೆಗ್ಯುಲರ್ ತೆಲುಗು ಸೆಷನ್ ಬರ್ತಾ ಇದೆ, ತೆಲುಗು ಬಂದ್ಬಿಡ್ತದೆ ನಿಮ್ಗೂ. ಅಷ್ಟೇ. ಬರುತ್ತೆ ಗುರುಜಿ. ಹೌದು, ತೆಲುಗು ಮಾತಾಡ್ತಾ ಇದ್ರೆ ತೆಲುಗು ಸ್ಟಾರ್ಟ್ ಆಗತ್ತೆ. ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ಕನ್ನಡ, ಪ್ರತಿಯೊಂದು ಲ್ಯಾಂಗ್ವೇಜ್ ಅಷ್ಟೇ. ಗುರುಜಿ ನಾವು ಕಲಿತಾ ಇದ್ರೆ ಸ್ಟಾರ್ಟ್ ಆಗುತ್ತೆ. ಕಲೀಲೇಬೇಕು ಗುರುಜಿ. ಈ ಹೌದು. ಮಹಾವತಾರ
ಫೌಂಡೇಶನ್ ಮೇಲೆ ಏನೆಲ್ಲ ಯಾವ್ದಿಲ್ಲ ಎಲ್ಲಾನು ಕಲಿಸ್ತೀರ ತಾವು. ಹೌದು. ಖುಷಿ ಆಗುತ್ತೆ ಲ್ಯಾಂಗ್ವೇಜ್ ಗುರುಜಿ. ಥ್ಯಾಂಕ್ ಯು ಲ್ಯಾಂಗ್ವೇಜ್ ಮೇಡಮ್ ಮತ್ತೆ ಅವಕಾಶ ಕೊಟ್ಟಿದ್ದಕ್ಕೆ. ಹಿಂದಿ ನೀವು ನಮ್ಮ ಹಿಂದಿ ಸೆಷನ್ ಅಲ್ಲಿ ಲ್ಯಾಂಗ್ವೇಜ್. ಬಂದಿದ್ದಾರೆ, ತುಂಬಾ ಧನ್ಯವಾದಗಳು. ಥ್ಯಾಂಕ್ ಯು ಮೇಡಮ್, ನಾನೆಲ್ಲರೂ ಥ್ಯಾಂಕ್ ಯು. ಇಲ್ಲಿರುವಂತ ಮಾಸ್ಟರ್ಸ್ ಹಿಂದಿ ಲ್ಯಾಂಗ್ವೇಜ್ ಹೋಗಿ ಟೀಚ್ ಮಾಡ್ಬೋದು. ಇಷ್ಟೆಲ್ಲ ಕಲಿತಾರಲ್ಲ ಇವರು, ಇಲ್ಲಿ ಇಲ್ಲಿ ಆದ್ರೂ ಕನ್ನಡ ಅಲ್ಲಿ ಆದ್ರೂ ನಾವೆಲ್ಲ ಕಲಿತಾ ಇರ್ತೀವಿ. ನಾವು ಏನ್ ಮಾಡ್ಕೋಬೇಕಂದ್ರೆ ನಮ್ಗಿರೋ ಈ ಜ್ಞಾನವನ್ನು ಆ ಆ, ಹಿಂದಿ ಬೆಲ್ಟ್ ಅಂದ್ರೆ ಹಿಂದಿ ಕಾರ್ಯಕ್ರಮ ನಡೀತಾ ಇದೆ, ಅಲ್ಲಿ ಹೋಗಿ ಶೇರ್ ಮಾಡಬೇಕು. ಆ ರೀತಿಯಲ್ಲಿ ನಾವು ವರ್ಕ್ ಮಾಡಬೇಕು. ಅದು ನಾವು ಮಾಡ್ಬೇಕಾಗಂತ ನಿಜವಾದ ರೀತಿಯಲ್ಲಿ ನಾವು ಬದಲಾವಣೆ ಆ ಥರ ಮಾಡ್ಕೋಬೇಕು ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ. ಯಾಕಂದ್ರೆ ಹಿಂದಿ ಸೆಷನ್ಸ್ ಹಿಂದಿಯಲ್ಲಿ ಅಂದರೆ ಅವರು ಕೇಳ್ಕೊಂತಾರೆ, ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಕೇಳಿಸ್ಕೊಂತಾರೆ. ಏನೇ ಎಲ್ಲರೂ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಕೇಳಿಸ್ಕೊಂತಾರೆ, ಒಳ್ಳೆ ಸ್ವೀಕಾರ ಮಾಡ್ತಾರೆ. ಸೊ ನಾವೆಲ್ಲ ಇಲ್ಲಿ ಮಾಸ್ಟರ್ಸ್ ಆಗಿದ್ದೀವಿ. ಇವರಲ್ಲಿ ತುಂಬಾ ಜನ ಹಿಂದಿ ಬರ್ತಾ ಇರ್ತದೆ ಚೆನ್ನಾಗಿ. ಕನ್ನಡ ಅಲ್ಲಿ ಅಷ್ಟೇ, ಇಲ್ಲೇ ಅಷ್ಟೇ. ಹಿಂದಿ ಇಸ್ ಅ ನ್ಯಾಷನಲ್ ಲ್ಯಾಂಗ್ವೇಜ್. ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೂ ಯಾವುದೇ ರೀತಿಯಲ್ಲಿ ಎಲ್ಲೋ ಒಂದು ಕಡೆ ಕರೀತಾರೆ. ಅದನ್ನ ತಗೊಂಡೋಗಿ ಈ ಜ್ಞಾನ ತಗೊಂಡೋಗಿ ಲ್ಯಾಂಗ್ವೇಜ್ ಸ್ಕಿಲ್ಸ್ ಉಪಯೋಗಿಸಿ ಅಲ್ಲಿ ಹೇಳ್ಬೇಕು. ಅವಾಗ ನಿಮ್ಗೆ ಅದ್ಭುತವಾದ ರೀತಿಯಲ್ಲಿ ಒಂದು ಸ್ಥಾನ ಸಿಗತ್ತೆ. ಆ ಅವಕಾಶನೂ ಇಲ್ಲಿದೆ ಮಾತಾರ್ ಫೌಂಡೇಶನ್ ಅಲ್ಲಿ. ಯಾವ್ದು ಇಲ್ಲ ಅಂತದ್ದು ಏನಿಲ್ಲ, ಎಲ್ಲ ಇಲ್ಲಿ ಎಲ್ಲ ಇದೆ, ಇಲ್ಲೇ ಇದೆ. ನಾವು అవకాశ పడిಬೇಕು, అవకాశ తగ్గಬೇಕು. అంటే చెప్పింది అర్థమైంది కదా. మనకు హిందీ లాంగ్వేజ్ కూడా ఏదో విధంగా ఇక్కడ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే జ్ఞానం తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు. జ్ఞానం ఎప్పటి నుంచో ఇప్పటికి ఎన్నో బ్యాచ్ అనేది 14వ బ్యాచ్. 14 సార్. 14 బ్యాచ్ల్లో ఒక్కొక్క బ్యాచ్లో మనకు వచ్చే వీడియోలు కనీసం అంటే కూడా రోజుకు ఒక 3 వీడియోలు అనుకుంటే 60 వీడియోలు వచ్చింటాయి. 60 × 14 అంటే సుమారు ఎన్ని వీడియోలు వచ్చింటాయి అన్నా కదా. అంటే ఎంత జ్ఞానం మనం తీసుకున్నాం. ఇంత జ్ఞానం తీసుకున్నాక మనకి హిందీ వచ్చింటే నేరుగా మీరు చెప్పాలి, సార్ నాకు ఒక క్లాస్ చేయండి, నేను చెప్తాను అక్కడ వచ్చి అనే విధంగా తయారు కావాలి. అర్థమైందా? సో అలా తయారైనప్పుడు ఏంటంటే ఆ హిందీ మనకున్న స్కిల్స్ ఉపయోగించి హిందీ మాస్టర్స్కి మనం అద్భుతమైన జ్ఞానం అందించు. మనకు కూడా మనలో ఉన్న ఆ భాష పటుత్వం పెరుగుతూ పోతుంది, ఒకటోది. రెండోది మనకున్న జ్ఞానాన్ని ఇంకా పెంచుకుంటాం. హిందీలో కూడా ఎలా మాట్లాడాలి అనే సాధన చేయాలి. ఇప్పుడు ఆత్మ ఈ దేహంలో ఉన్నదే దేనికంటే అన్ని వైవిధ్యాలు, అన్ని కోణాల్లో ప్రయత్నం చేసి అన్నిటినీ రంగరించుకొని అన్ని టేస్ట్లు, అన్ని రుచులు, ప్రతి రుచిని ఆస్వాదించి ఈ భూమి నుంచి మనం నిష్క్రమించాలి. అంతేగాని నాకు ఇది రాదు, అది రాదు, ఇది చేయలేను, అది చేయలేను, ఇదేమవుతుందో అదేమవుతుందో, భయము, కోపము, ఇవన్నీ అన్నీ అంటే ఒక రకంగా మనల్ని మనమే తగ్గించుకోవడం. మనం చెప్తూనే ఉన్నాం, మొత్తుకుంటూనే ఉన్నాం ఏమని, మనం ఆత్మలము, మనం దేహం కాదు. మరి భయం ఎందుకు? దేనికి భయపడుతున్నావు? ఎవరికి భయపడుతున్నావు? ఎందుకు భయపడాలి? నువ్వు ఆత్మవు, నిన్ను ఎవరేం చేయలేరు. మహా అంటే నాశనం చేస్తే ఈ దేహాన్ని నాశనం చేయొచ్చు, లేదా తిడితే ఈ యొక్క మనస్సుకు నొప్పియొచ్చు, అంతే కదా. దేహానికంటే ఏం కాదు, తిడితే కూడా దేహానికి ఏం కాదు, మనస్సుకు మాత్రం నొప్పి వచ్చేది ఎక్కడ తెలుసా? మనస్సులో. దేహానికి ఏమి కాదు. అవతలోడు తిట్టి ఊగే సైలెంట్ కూర్చున్నాం అనుకో, వాడు 100 తిట్లు తిట్టి ఇంకా ఈడు ఏది అసలు ఈడు అలుపు లేదు అంటే వాళ్ళలో ఎటువంటి స్పందన లేదని చెప్పేసి వాడే పారిపోతాడు. మనకేం కాదు. అయితే మనం నొప్పించుకొని మనం రియాక్షన్ ఇచ్చామనుకో, వాడికి ఎక్కువ చేస్తాడు. అలా కాకుండా సో కాబట్టి నొప్పి వచ్చేది మనసుకు, దేహానికి కాదు. ఇంకొకటి ఎవడైనా మనం లేనిపోని భాష వాడితే కూడా మనకు నొప్పి వచ్చేది మనసులో. కాబట్టి మనసును కొద్దిగా స్తబ్దంగా పెట్టుకుంటే వాడు ఏమన్నా అనుకొని వాడు వదిలి వెళ్ళిపోతాడు, అంతే. అలా ఉంటుంది. సో ఇక్కడ మనస్సు, దేహము, ఈ దేహంలో చిక్కోకుండా మనం ఆత్మ పదార్థాలం కాబట్టి అన్నిటినీ ప్రయత్నం చేయాలి, దేన్ని వదలకూడదు. ఎట్టి పరిస్థితుల్లో ఏ నాటకాన్ని కూడా వదలకూడదు ఈ భూమి మీద. అంటే అద్భుతంగా నటించాలి అని చెప్తాం. ఆ నటనలో భాగంగానే ఇప్పుడు తెలుగులో మీరు ఉన్నారు, హిందీలో పోయి టీచ్ చేయండి. మరి కన్నడ నేర్చుకోండి, కన్నడకు వచ్చి టీచ్ చేయండి. మరి ఇంగ్లీష్ ఉంది, ఇంగ్లీష్ క్లాస్ నడుస్తూ ఉన్నాయి, మీకు ఇంగ్లీష్ వచ్చి ఉంటే అక్కడ వచ్చి టీచ్ చేయండి కదా. సమయం ఉంటే ఇంగ్లీష్లో వచ్చి కూర్చోండి. సో అలా కాకుండా మనం ఏం చేస్తామంటే ఆ ఉన్న టైంని కిల్ చేస్తూ ఉంటాం. మనకు ఏదైనా ఒక ఫ్రీ టైం ఉందంటే తెలుసుకోవాలి, ఇంకేమైనా సెషన్స్ ఉన్నాయా, మాతార్ ఫౌండేషన్లో ఇన్ని ఉన్నాయి కదా, ఎప్పుడు నడుస్తూ ఉన్నాయి అవన్నీ, నేను పోయి అటెండ్ కావచ్చా, నేర్చుకోవచ్చా అనే ఆలోచన మనకు ఉండాలి ఎప్పుడు. అప్పుడే మనలో మనం ఇంకా ఎక్కువ మనలో ఉన్నటువంటి అన్ని శక్తులను, అన్ని యుక్తులను కూడా వాడుకోవచ్చు, బ్రహ్మాండంగా వాడుకోవాలి కూడా. అదే చెప్తారు కదా, ఈ దేహం ఉండేదే పరోపకారం కోసము. ఓకే, మనం ఇక్కడికి వచ్చాము,
ఎన్నో కర్మలు చేసి వచ్చాం. ఆ కర్మలు తీర్చుకోవడం కాకుండా ఇంకొకరికి సహాయం చేయడానికి దేహం ఉండేది. ఆ విధంగా కాకుండా మనం ఆ సహాయం చేయకపోగా ఇంకొకరికి ద్రోహం చేయడం కాకుండా ఈ దేహాన్ని కూడా ఉపయోగించుకోకుండా నిరుపయోగంగా దీన్ని వేస్ట్ చేస్తున్నాం అన్నమాట. ఈ దేహం చేయవలసిన పనులు ఎన్నో ఉన్నాయి, చేయొచ్చు. అయితే చేయకపోగా జీవితాన్ని వృధా చేసుకొని మనం భూమి నుంచి మళ్ళీ వెళ్ళిపోతాం, మళ్ళీ వస్తాం. సో వెళ్ళిపోతాం, మళ్ళీ తిరిగి ఆ నాటకానికి మళ్ళీ వస్తాం. ఎందుకంటే సరిగా నటించలేదు కాబట్టి చెప్తారు, నువ్వు సరిగా నటించలేదు అయ్యా, మళ్ళీ పో అంటాడు. నువ్వు సరిగా నటించింటే శబాస్, భలే నటించావు, నీకు ఈ అవార్డు ఇస్తాను తీసుకో అని చెప్పి, నీకు కావాలంటే వెళ్ళు, లేకుంటే ఇక్కడే ఉండు అని చెప్తారు. అట్లా ఉంటుంది. ఓకే, అది మన యొక్క జీవితం. రైట్. మాస్టర్స్ సారు తలపాక అన్నమాచార్యుల గురించి చాలా అద్భుతంగా వివరించారు. దీని గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడండి. ఎలా అనిపించింది, మీకేం అనుభవం కలిగింది అనేది కూడా మాట్లాడండి. హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్. ఎస్ సార్, రవీంద్ర సార్ మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే. ఈ తాళపాక అన్నమాచార్యులు రచించినటువంటి కీర్తనలలో నానాటి బ్రతుకు నాటకం అనేది ప్రతి వాక్యాన్ని కూడా మీరు చాలా చక్కగా వివరించినారు. చాలా చక్కగా వివరించారు. చాలా బాగుంది సార్. ఇది తప్పకుండా ఈ విషయం, చాలా విషయాలు దీంట్లో మన యొక్క జీవితానికి సంబంధించిన విషయాలన్నీ అన్ని తెలుసుకున్నాం సార్. అది ఈ కైవల్య ప్రాప్తి ఏ విధంగా లభిస్తుంది, ఈ యొక్క అది చాలా బాగుంది సార్. అది ఈ కైవల్యం అనే మాట, ఈ రెండు మాటలు మనం ఉపయోగించుకున్నాం. నాటకం, కైవల్యం అనే మాట, రెండు మాటలు ఈ రెండిట్లోనే అంతా జీవితం అంతా ఉంది సార్. ఇది మనం ఈ యొక్క జీవితం మనం జీవించేటప్పుడు మనం అంతా కూడా నాటకం వేస్తున్నాము, ఒక నాటకం అనే పాత్రధారులు మాత్రమే మనము అనేసి మనం ఈ యొక్క లోకంలో జీవించేటప్పుడు దేన్ని అంటకుండా మనం దేనికోసం వచ్చామో దాని వరకు మాత్రమే పని చూసుకుంటా పోతే సులభంగా మనం కైవల్యాన్ని సాధించుకోవచ్చు అనేది మనం ఇక్కడ దీనివల్ల బాగా తెలుసుకున్నాం సార్. ఇది చాలా చక్కగా ఉంది సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో ఇదేమవుతుందంటే, మనం పాశ్చాత్య దేశాలు ఏం చేస్తున్నాయంటే మనల్ని కైవల్యం నుంచి దూరం చేస్తాయి. ఈ నాటకంలోనే ఈ నాటకమే నిజమని చెప్తున్నారు వాళ్ళు. అట్లయిపోయింది మన జీవితం. ఇప్పుడు మనం జీవిస్తున్న జీవితం ఎలా ఉందంటే, మనము పాశ్చాత్య దేశాలు ప్రవేశపెట్టిన విద్యా విధానము, వాళ్ళు ప్రవేశపెట్టిన వాణిజ్య రంగము, వీటన్నిటిలో ఇరుక్కపోయి మనం ఎలా తయారైపోయినామంటే, అదే నిజమేమో, మనం చేస్తున్న నిత్య జీవితంలో మనం బ్రతుకుతున్న ఈ జీవితమే నిజమైన జీవితమేమో, ఇదే నిజమేమో, ఇదే సత్యమేమో అని చెప్పి ఆ నాటకంలో గట్టిగా ఇరుక్కుపోయాం. మన విద్యా విధానం పూర్తిగా మార్చేశారు కదా సార్. దానివల్ల పూర్తిగా దాంట్లో ఇరుక్కుపోయి ఈ నాటకమే నిజమేమో, ఇంకా దీనికి మించి ఇంకేం లేదేమో అనే లెవెల్లో తయారైపోయాం కూడా ఈ విద్యా విధానం వల్ల. మీరు చెప్పినట్టుగా ఓకే, వీరు కైవల్యం నుంచి ఎంతో దూరం చేశారు. అసలు కైవల్యం అనేది ఒకటి ఉందని కూడా వాళ్ళకి తెలియదు. ఫస్ట్ మన గ్రంథాలు, మన వేదాలు చెప్పినటువంటి ఉపనిషత్తులు, మన భగవద్గీత చెప్పిన ఈ కైవల్యం గురించి వాళ్ళకి అస్సలు తెలియదు. అట్లా వాళ్ళని పట్టుకొని వాళ్ళు పెద్ద గ్రేటు, వాళ్ళు చెప్తేనే అది వేదము, వేద వాక్యం అన్నట్టుగా మనం ఫీల్ అవుతూ వాళ్ళ వెంబడి మనం పడ్డాం. ఇది ఎట్లుందంటే పిచ్చోడు అనుకోమన్నట్టు ఉంది. వాడు ఎక్కడ దారి మీకు పిచ్చోడు మీకు దారి చూపిస్తాడా చెప్పండి? మనం పిచ్చోని పట్టుకొని వాడు కరెక్ట్ దారి చూపిస్తాడు, వాడి వెనక పరిగెత్తున్నాం. వాడు ఎక్కడ చూడ గుంతలు దూకుతాడు, మనం పోయి గుంతలు దూకుతాం, అంతే కదా. పిచ్చోడు ఎక్కడ దూకుతాడు, వానికి తెలియదు ఎక్కడ పోతున్నాడు, వానికి తెలియదు ఎక్కడ పోతున్నాడు, పోయి గుంతలు దూకుతాడు, మనం కూడా గుంతలు పడతాం. ఇప్పుడు పడుతున్నాం గుంతలు, అట్లే పడ్డాం అంతే ఆల్రెడీ. ఇంకా లేయడమే తర్వాత భయం, అవునా కదా? అవును సార్. కాబట్టి ఆ పిచ్చోడి వెంట మనం పోకూడదు. అంటే ఈ యొక్క ప్రస్తుత విద్యా విధానము, ప్రస్తుత వైద్య విధానము, ప్రస్తుత ఈ యొక్క సామాజిక విధానాలు ఇవన్నీ కూడా పిచ్చోడి చేతిలో రాయి అయిపోయింది. ఎట్లా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు. అసలు వాళ్ళ కైవల్యం అంటే ఇంకెక్కడ తెలుస్తుంది? ఆత్మ అంటే ఏంటి, కైవల్యం అంటే వాళ్ళకి అసలు సుదూరంగా ఎన్నో కిలోమీటర్ల దూరంలో ఉంది. అవును సార్. కాబట్టి మనం ధ్యానం చేస్తున్నాం, జ్ఞానం తెలుసుకుంటున్నాం. సో ఎన్నో బుక్కులు చదువుతున్నాం, ఎంతో మంది మాస్టర్ల దగ్గర విని 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 అంతో ఎంతో మనకు ఆ యొక్క లోపలికి వెళ్తూ ఉంది. ఇప్పుడు
కనీసం కొంత మార్పు అనేది జరుగుతుంది. అది కూడా ఎంత 5% 10% కంటే ఎక్కువ లేదు భూమి మీద. ఈ సార్ మార్పు కూడా 5 నుంచి 10%. ఇంకా ఎన్ని వందలు వేల సంవత్సరాలు పడుతుందో అర్థం చేసుకోండి. కాబట్టి సో మన ప్రయాణం మనం కొనసాగిద్దాం. సో తెలుసుకున్న తర్వాత అంటూ దీన్ని ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకూడదు. మనం తెలుసుకున్న జ్ఞానాన్ని 10 మందికి పంచుతూ ఉంటే ఉమ్, కొంతకాలానికి మార్పు వస్తుంటుంది. yes. కనీసం మన చుట్టుపక్కల ఉండే వాళ్ళకన్నా తెలియజేస్తూ ఉంటే తెలియజేస్తూ ఉండాలి. క్రమంగా ఆ, వస్తుంది మన సార్. యొక్క ధర్మం అది. సో అదే. మనం ఈ స్థితికి వచ్చామంటే మనకు అర్హత ఉంది కాబట్టి వచ్చాము ఈ స్థితికి, లేకపోతే రాము. అవును సార్. ఉమ్, రాఘవ్ సరే మీరు మాట్లాడండి సార్. ధన్యవాదాలు. Thank you, sir. రాఘవ్ గారు మాస్టర్ నమస్కారం. శ్రీ తాళపాక హనుమాచార్య జీవిత చరిత్ర చాలా అద్భుతంగా చెప్పారు సార్. హనుమాచార్య గారు వచ్చేసి 32,000 కీర్తనలు వెంకటేశ్వర స్వామి మీద చేశారు. అదేవిధంగా ఆయన తాతయ్య గారి తరములో వచ్చేసి మీ తరములో 3వ తరములో అద్భుతమైన వ్యక్తి జన్మిస్తారు, ఎందుకు మీరు చనిపోతారని గ్రామదేవత ద్వారా ఆయన తెలుసుకుంటారు. అదేవిధంగా వదిన పౌరు పడలేక హనుమాచార్యులు గడ్డి కోయటానికి వెళ్ళి వీలు కోసుకొని అక్కడి నుంచి వాళ్ళ గ్రామస్తులతో కలిసి తిరుపతి వెళ్తారు. అక్కడ నుంచి ఆయన జీవిత చరిత్ర మార్పు అనేది వస్తుంది. హనుమాచార్యులు తర్వాత తరం వారు కూడా అలానే కీర్తనల మీద కొనసాగిస్తూనే ఉన్నారు ఇప్పుడు కూడా. హనుమాచార్యులు 2వ భార్య పెద్ద తిరుమలయ్య జన్మించారు. తిమ్మక్క కుమారుడు చిన్న తిరుమలయ్య అష్టాదశ కవితలు రచించారు. తెనాలి రామకృష్ణయ్య చెప్పిన ద్విపది కావ్యాలు చెప్పినారు. ఈ తాళపాక హనుమాచార్య కావ్యాలు తాటాకుల మీద పాడైపోతున్నాయని రాగాకుల మీద చేయడానికి పూనుకుంటారు. ఆ రాగాకులు కూడా కొంతమంది దుండగులు డబ్బు కోసమని కరిగించి డబ్బు చేసుకోవాలనే నెపంతో కొన్నిటిని పాడు చేస్తారు. కొన్ని రేకుల వరకు పదిలిపరిచి వాటిని పెద్ద తిరుమలయ్య గారు రక్షిస్తారు. టీడీటీ వాళ్ళు తలపాకలో కూడా ఇప్పుడు ధ్యాన మందిరాన్ని నిర్మించారు. అదేవిధంగా టీడీటీలో అరలు ఏర్పరిచి మిగిలిన తాళపాక రేకుల్ని అక్కడ ఉంచారు. ఇప్పుడు కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. అవి సంకీర్తనల ద్వారా ఆధ్యాత్మికతను తెలియజేస్తుంది. సంకీర్తనల ద్వారా నానాట బతుకు నాటకము పాట పాడి మనందరికీ కనువిందు చేశారు. ఆ నానాటికి వచ్చేసరికి 4 దశలలో మన జీవితం ఉంటుంది. కైవల్యం అనేది 3వ కన్ను ద్వారా మనం చూస్తాము అని అర్థం అవుతుంది. చర్మ చక్షువులతో కాకుండా దివ్య చక్షువులతో దర్శించాలి. హడావిడిగా తిరుగుతూ నీవు పాత్రలో ఉన్న సంగతి మర్చిపోతున్నావు. బాల్యము సత్యం కాదు, యవ్వనము సత్యం కాదు, ప్రౌఢత్వము సత్యం కాదు, ఆత్మ మాత్రమే సత్యమైనది. పుట్టడము సత్యము, మరణించడము సత్యము. ఈ రెండిటి మధ్య ఉన్నదే నటన. శరీరము ఎదురు కనిపించేది భౌతిక ప్రపంచం. ఉదయం లేచిన దగ్గర నుంచి రాజు అని, ఎమ్మెల్యే అని, తల్లి, తండ్రి, కూతురు, భార్య అనేక రకాల నాటకాలు మనం వేస్తున్నాము. ఈ శరీరాన్ని వదిలేసి కొన్ని రోజులు 2 లేదా 3 రోజులు ఇక్కడ ఉండి ఉన్నవి అన్నీ చూసి ఆత్మలోకాలకు వెళ్ళిపోతాము. శరీరం వదిలేసిన తర్వాత ఇవి అన్నీ వదిలేసిన చివరికి కైవల్యము పొంది ఆత్మలోకానికి వెళ్తాము. ఈ శరీరంలో ఉండగానే అందరితో మిత్రత్వము పెంచుకోవాలి, బంధుత్వం వదిలివేయాలి. ఆది శంకరాచార్యులు చెప్పిన విధంగా ఎవరికి ఎవరు కొడుకులు, ఎవరికి ఎవరు తండ్రి, ఇవన్నీ స్వప్నం లాంటివి, అశాశ్వతమైన. వాటి కోసము ఎంతగానో తాపత్రయపడుతున్నారు. కూటి కోసము, బట్ట కోసము ఎంతగానో తాపత్రయపడుతున్నారు. మనం చుట్టుకోవడానికి చిన్న బట్ట చాలు, తినడానికి ఒక ముద్ద అన్నము కోసము పడుతున్న తపన అంతా ఇంత కాదు. నాటకము అని తెలిసి కూడా మనము ఈ చట్రంలో ఇరుక్కుపోయి తిరుగుతున్నాము. మంచి కర్మ చేసినా, చెడు కర్మ చేసినా మళ్ళీ జన్మ తీసుకోవాల్సిందే. ఈ 2 అంటే శుభం అశుభం పరితెగించాలి. ఎవరికి ఎవరు యమునా తీరే అన్నట్టుగా ఎవరిని ఎవరే బాగు చేయలేరు తప్ప మిమ్మల్ని మీరే బాగు చేసుకోబడుతుంది అని తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ. ఈ పాపపుణ్యము తీరదు. ఈ దేహము తీసుకున్న అన్నిసార్లు ఈ 2 తప్పవు. ఇది ఒక నాటకము అని తెలుసుకో. నిన్ను ఇక్కడకు అంటే భూమి మీదకు శరీరంతో ఉన్నప్పుడే ఆవలి పక్కన అంటే కైవల్యం గురించి తెలుసుకోవాలి. నేను శరీరం కాదు, నేను ఆత్మ పదార్థం అని తెలుసుకోవాలి.
అన్నింటికంటే 7 కొండలు అంటే 7 చక్రాలు చేరుకున్నప్పుడు, సహస్ర చక్రము చేరినప్పుడు, అంటే ఆ పంచభూతాలలో ఆకాశములో కైవల్యము చేరినప్పుడు నీవు ఆత్మస్వరూపం అని అర్థమవుతుంది. మనం ఈ శరీరములో ఉంటూ ధ్యానం, స్వాధ్యాయము, సజ్జనుల సాంగత్యం చేస్తూ ఆధ్యాత్మికంగా ఎదుగుతూ కైవల్యము చేరటమే ఈ జీవితం యొక్క గమ్యస్థానము. పద కవితా పితామహుడని బిరుదు ఉన్నది అన్నమాచార్యుల వారికి. అన్నమయ్య వెంకటేశ్వరునితో మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అన్నమయ్య 32,000 పాటలను వెంకటేశ్వర స్వామి స్తుతించుతూ పాడిన పాటలు ఉన్నాయి. అహోబిళ్ళము వెంకటేశ్వర స్వామిని కూడా స్తుతించిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ విధంగా నేను ఈరోజు అన్నమాచార్యుల గురించి తెలుసుకున్నాను గురువు. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు సదాశివుడు కృతజ్ఞతలు. మేడం గారికి కృతజ్ఞతలు. మొత్తం ఒకసారి మీరు రివ్యూ చేసేసారనమాట. రాఘవయ్య సారు విఘ్నేశ్వరుడి అంశలో పుట్టినట్టున్నాడు సార్. అందుకు ఎంత స్పీడ్ గా చెప్పినా కూడా రాసేస్తున్నాడు, మొత్తం రాసేస్తున్నాడు. గ్రేట్ 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 Great, వెరీ sir. గుడ్. అసలు 40 మాస్టర్స్ నా 40 సందేశాలు అనేది కూడా 4 రోజుల అవి నుంచి కూడా మీకు మొత్తం జరిగింది. తక్కువ రాసేస్తాడు. ప్రతిరోజు సార్ మొదలు పెట్టినప్పటి నుంచి అయిపోయేంత వరకు ఏం జరిగిందో పాయింట్ టు పాయింట్ రాసి మరి సార్ రివ్యూ సార్కి భలే హ్యాపీగా అనిపించేసింది. నేను మొత్తం summary చెప్పడం ఒక రాసేస్తాడు. ఎత్తు అయితే సార్ మీరు అదంతా కూడా మళ్ళీ నాకు రివిజన్ చేశారు. నాకు అదే ఇంకా ఆశ్చర్యం అద్భుతం అవుతుంది. అంటే నేను చెప్పినవన్నీ మొత్తం ఆయన క్యాప్చర్ చేశాడు. చేసేసారు సార్. అన్ని ఒక చోట. ప్రతిరోజు ఇలా అన్ని ఎంత స్పీడ్ గా చెప్పినా కూడా పాయింట్ టు పాయింట్ రాసి సార్కు మళ్ళీ అవన్నీ కూడా రివిజన్ చేయిస్తే శ్రీనివాస్ మాస్టర్ గారికి కూడా చాలా అద్భుతంగా అనిపించింది అనమాట. నేను చెప్పడమే ఒక వ్యక్తి అయితే మీరు అంతా రివిజన్ చేశారు సార్, అంతా క్లాస్ ఒకసారి రివిజన్ అయిపోయింది, చాలా బాగా చెప్పారు మీరు అనేసి. అది చాలా గ్రేట్. గ్రేట్ అండి, చాలా రియల్లీ గ్రేట్, వెరీ గ్రేట్. ఎందుకంటే మీరు అవకాశం ఇచ్చారు సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. నిజంగా అవకాశాన్ని అద్భుతంగా ఉపయోగించుకుంటున్నారు. మంచి అంటే నాటకంలో అద్భుతమైన నాటకం చేస్తున్నారు మీరు. ఆ నాటకాన్ని అద్భుతంగా సో సో ఒక రకంగా అంటే దానికి ఒక మంచి సార్థకతను మిగిలిస్తున్నారు. అది గ్రేట్. అందుకని అందరం కూడా ఇలాగనే చేయాలి. అంటే ఏమైతే మనం చేస్తున్నామో ఆ నాటకంలో అద్భుతంగా సో నటించాలి. అదే ఈ యొక్క జీవితం యొక్క లక్ష్యం. వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సో రైట్, ఎవరైనా మాట్లాడతారా? ఓకే, వాళ్ళ టైం కూడా అయింది. ఆ, పారిజాత మేడం, సో కడతాలు వస్తున్నారు అందరు కడతాలు. సో కడతాల గురించి డిస్కషన్ చేస్తున్నారమ్మా. చేస్తా. చెప్తున్నది మేడం కూడా చెప్పింది సార్. వెరీ గుడ్. 23rd రోజు మా దగ్గర నుంచే అందరూ వస్తామన్నారు. ఫస్ట్ ఒకరిద్దరు అన్నారు, ఇప్పుడైతే 10 members దాకా నేనే తీసుకురావాల్సి వస్తట్టుంది 23rd రోజు. గ్రేట్ గ్రేట్ గ్రేట్, సూపర్. సో మనం అక్కడ ఈ మాతార్ ఫౌండేషన్ యొక్క జూమ్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసి ఇట్లా మీతో పాటు వాళ్ళు కూడా కూర్చొని నేర్చుకునే అవకాశం వాళ్ళందరికీ మీరు కల్పించాలి. అది ఆ భాగ్యం మీకు దక్కుతుంది. అంటే ఆ పుణ్యం మనం ఏదైతే చేయగలుగుతామో అది మనం చేయొచ్చు, అద్భుతంగా చేయొచ్చు. ఎందుకంటే మళ్ళీ ఎక్కడో దొరకరు కదా. మనము ఈ ఇన్స్టాగ్రామ్ పోవాలి, అక్కడ పోవాలి, అవన్నీ అవసరమే లేదు. అక్కడికి చాలా మంది వస్తారు, విజిట్ చేస్తారు స్టాల్ను. వచ్చిన వాళ్ళందరూ పిలిచి చూడండి ఇలా ఉంటుంది, మా యొక్క కార్యక్రమాలు ఇలా ఉంటాయి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి సో వాళ్ళ యొక్క జీవితంలో మార్పు తీసుకునేదానికి ఒక అవకాశం మనము కల్పించవచ్చు. నా పేరు వాళ్ళ నంబరు అని నోట్ చేసుకుంటే మళ్ళీ వచ్చాక మనం దీంట్లో యాడ్ చేస్తాం. ఓకే సార్. అంటే బుక్స్ అవన్నీ తీసుకొస్తారా సార్? మేము ఎవరి లేదు, బుక్స్ అవన్నీ మనం డిస్ప్లే పెట్టాము, అవన్నీ పెట్టాము. ఎందుకంటే బుక్స్ కాదు సార్, ఇప్పుడు నేమ్స్ రాసుకోవడానికి బుక్స్ మేము తెచ్చుకోవాలా ఏంటి? లేదు, తెప్పిస్తాను, అవే తెస్తాను. తెస్తాను. పెన్నులు, బుక్కులు, వాలంటీర్ కార్డ్స్ అవన్నీ కూడా ఉంటాయి. మొత్తం ఉంటుంది, మొత్తం మెటీరియల్ ఉంటుంది. మనం అందరిని పిలిచడం, తర్వాత పిరమిడ్లు కూడా, మర్కాబా పిరమిడ్, ఇంకో పిరమిడ్ అన్నీ ఉంటాయి. దాంట్లో కూర్చోబెట్టి ధ్యానం కూడా చేపించచ్చు మీరు. కొత్త వాళ్ళకి అక్కడ కూడా ధ్యానం చేపించేటువంటి ఆ ఏర్పాటు కూడా చేస్తాం. మినిమం ఒక 3 పిరమిడ్ పెడతాం. ఒకటి మెర్కాబా, ఒకటి నార్మల్ పిరమిడ్ అన్ని పెడతాం. అవి కూడా మీరు చూపించచ్చు ఇలా ఉంటుంది అని చెప్పేసి. అట్లా సమగ్ర స్వాస్థ్యకు సంబంధించి కొన్ని విషయాలు కూడా ఉంటాయి ఖచ్చితంగా. మనం ఇంట్లో చెప్పుకుంటూ వచ్చాం కదా. సో ఈ ఆకుప్రెజర్ కానీ ఆ యొక్క చిత్రాలు అవన్నీ కొన్ని మనము సో చూపిస్తూ ఇట్లా ఉంటుంది, ఈ విధంగా ఆరోగ్యాన్ని ఇలా కాపాడుకోవచ్చు,
ధ్యానంతో పాటు ఇవన్నీ చేస్తే ఇలాగ మనం మన యొక్క దేహ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అని కూడా వాళ్ళకి తెలియజేయాలి. వీటన్నింటికి మంచి వేదిక అది. సో మన జ్ఞానాన్ని మనం అక్కడ ఉపయోగించుకునే దానికి వేదిక అనమాట. మనం ఎన్నో Yes. నేర్చుకున్నామని అనుకుంటుంటాం కదా, ఇంకొకరికి చెప్తే కదా మనం నేర్చుకున్నామా లేదా తెలిసేది. ఉం? మనం నేర్చుకున్నామని లోపల ఎంత అనుకుంటే వేస్ట్. ఇంకొకరికి చెప్పినప్పుడు మనం నేర్చుకున్నామా లేదా మనకు తెలుస్తుంది. మనం Yes. ఎందుకంటే ఇంకొకరు చెప్తున్నప్పుడు మనమే వింటుంటాం ఫస్ట్. ఎవరు వింటారు? చెప్పేటప్పుడు ఫస్ట్ వినేది మీరే. మనమే. అది కాబట్టి అవతల వాళ్ళు వింటారు కానీ మనం వింటుంటాం. ఖచ్చితంగా Yes. మనం వింటుంటాం. సో Yes. అప్పుడు మనకు తెలుస్తుంది మనం ఎంత బాగా చెప్తున్నాం అనేది కదా. అది అక్కడ మీకు ప్రాక్టికల్ గా దొరుకుతుంది అవకాశం. Yes. కాబట్టి అందరూ కూడా ధ్యాన మిత్రులంతా కూడా ఇక్కడికి వచ్చి సేవ చేయొచ్చు. తర్వాత మీ నేర్చుకున్న దాన్ని మీరు బోధించడానికి ఒక మంచి వేదిక అది. రైట్. సార్ ఈరోజు క్లాస్ కూడా చాలా బాగుంది సార్. మేము ఇప్పటిదాకా ఏంటంటే ఓన్లీ సేవ చేయటము, అంటే పాప కర్మలు చేయకుండా ఓన్లీ పుణ్యకర్మలు చేస్తేనే చాలు అనుకున్నాం ఇప్పటివరకు అయితే. ఇంకా అవి దాటి ముందుకు వెళ్ళాలి అనేసి ఈరోజు తెలుసుకున్నాం ఉభయ సార్ మీ కర్మలు క్లాస్ ద్వారా. దాటితేనే, ఆ గడి దాటితేనే కైవల్యం, లేదంటే అక్కడ మళ్ళీ ఇరుక్కపోవడమే. అది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సార్. ఉభయ కర్మలు దాటాల్సిందే, తప్పదు. పుణ్యం చేసినా అది అనుభవించడానికి రావాల్సిందే, తప్పదు. పాపం చేసినా అవి రెండు లేకుండా పుణ్యము అంటకూడదు, పాపము అంటకూడదు. ఆ స్థితిలో ఉంటే అప్పుడు మనం కైవాల్య స్థితిని పొందుతాము అనేసి. ఏది స్వీకరించకూడదు, పుణ్యము లేదు పాపము లేదు, అలాంటి కర్మలు చేయాలి అనేసి. అదే ధ్యాన కర్మ. ధ్యాన కర్మ ఎక్కువ చేయాలి. ఆత్మ పదార్థం మనం తెలుసుకోవాలి. మనం ఆత్మలమని మనం తెలుసుకొని మన జీవితాన్ని సాగిస్తే అప్పుడు మనం ఆ ఉభయ కర్మ నుంచి బయటపడతాం. లేదంటే కొంతమంది ఏమనుకుంటారంటే నేను మంచి చేస్తున్నా, నేను గొప్ప, నేను మంచివాడిని, నేను పుణ్యం చేస్తున్నా కాబట్టి నాకు మంచి జరుగుతుంది, ఇట్లా అనుకుంటూ ఉంటాడు. వాడు ఏంటంటే వానికి కూడా మళ్ళీ ఇస్తారు, జీవితాన్ని ఇస్తారు. పోనైనా మళ్ళీ దీని అంతా అనుభవించరాపో అని చెప్పి. ఓకే, అప్పుడు మళ్ళీ అనుభవించడానికి వస్తాడు. అప్పుడు మళ్ళీ కొన్ని కర్మలు, చెడు కర్మలు చేసే అవకాశం కూడా ఉంది. మళ్ళీ మంచి కర్మలు అనుభవించడానికి వచ్చి చెడు కర్మలు చేస్తాడు, మళ్ళీ అది మూట కట్టుకుంటాడు. ఇవన్నీ సంచిత కర్మల్లాగా మళ్ళీ ఒక బ్యాగులు వేసుకొని పోతూ ఉంటాడు. అది ఈ ఒక జీవితం నుంచి ఇంకో జీవితానికి అట్లా పోతూనే ఉంటాడు. అది ఇంకా ఎండ్లెస్ అనమాట. అది దాని నుంచి బయటకు వచ్చేది కష్టం. అలా. ఓకే సార్, సూపర్. రైట్. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఈరోజు మాకు మొదటి సెషన్ ఏమో మీరు రావడము, ఇన్ని రోజులకు గాను. పోయిన వారంలో అయితే 2 క్లాసులన్నా వచ్చేవి, ఈ వారంలో మరి ఒక్క క్లాసే సార్. ఈ 15 రోజులకు గాను ఒక క్లాసే దొరికింది మాకు మీ దగ్గర నుంచి. మరీ తగ్గిపోయింది సార్. కానీ ముందు ఏమైందంటే ఇప్పుడు ఒకటి కడతాల్ది ఒకటి ఉంది దగ్గరలో. తర్వాత ఇప్పుడు రేపు సండే రాయచూర్ది కార్యక్రమం ఉందన్నమాట. అక్కడ సుమారు ఒక 300 మంది వస్తారని అనుకుంటున్నాం. ఆల్రెడీ ప్రచారం బాగా జరిగింది, చేస్తున్నారు ఇంకా. సో కాబట్టి ఒక 300 మెంబర్స్ వాళ్ళందరికీ ధ్యానం నేర్పించడము, జ్ఞానం నేర్పించడము, ఈ అన్ని వేరే చికిత్స విధానాలు నేర్పించడము, అవన్నీ తెలియజేయడము, అట్లా ఒక చార్ట్ కూడా రెడీ చేశాం ఆల్రెడీ. మీకు పంపిస్తాను షెడ్యూల్ ఎలా ఉంటుంది. పొద్దున్నే ఒక్కొక్క నిమిషం నుంచి మనం ప్లాన్ చేసాం. ప్రతి నిమిషం ఎలా ఉండాలి, పొద్దున స్టార్టింగ్ నుంచి అంటే అరౌండ్ 9 o'clock నుంచి సాయంత్రం 6:30 వరకు ప్రతి నిమిషాన్ని ప్లాన్ చేసి తయారు చేసాం షెడ్యూల్. ఓన్లీ సండేనా, సాటర్డే సండే? ఓన్లీ సండే. ఓన్లీ సండే. సండే మార్నింగ్ 9 స్టార్ట్ అయితే 6:30 వరకు ప్లాన్ చేసాం కరెక్ట్గా. అలాగా మీరు కూడా హైదరాబాద్లో ఎక్కడ వీలవుతే అక్కడ మన మాస్టర్స్ ఇనిషియేటివ్ తీసుకుంటే చేసుకోవచ్చు ఆరాంగా. సమగ్ర స్వస్థ పండుగ అనేది జరుగుతుంది. సో ఆ పండుగలో ధ్యానము, జ్ఞానము, ఇంకా విధమైనటువంటి చికిత్సలు ఇవన్నీ కూడా. సో ఒక అర్థం రోజు ఆధ్యాత్మికంగా ఉంది, ఇంకో అర్థం రోజు పూర్తిగా ఆరోగ్యం సంబంధించి ఉంటుంది. మనం రెండు మిక్స్ చేస్తున్నాం కాబట్టి మనం ఆ విధంగా చేస్తున్నాం. ఓకే, అది మన వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఇంకా మన మాస్టర్ తీసుకుంటే అది ముందు రోజుల్లో అవి కూడా కంపల్సరీ చేద్దాం అట్లా. కృష్ణ కుమారి మేడం అంటే చేశారు. రాయచూర్లో ఎక్కడ సార్ అడ్రస్?
రాయచూరులో ఎల్బిఎస్ నగర్ మా ఎల్బిఎస్ నగరు కరచేడు కళ్యాణం కరచేడు ఫంక్షన్ హాల్. కరచేడు కళ్యాణ మంటపం అదే ఫంక్షన్ హాల్, ఎల్బిఎస్ నగర్ రాయచూర్. ఎవరిని అడగండి ఎల్బిఎస్ నగర్ అని చెప్తారు. ఓకే రైట్. థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా మాకు ఈరోజు తెల్లపాక హనుమాచార్యుల వారి గురించి వివరించడం జరిగింది. అలాగే ఆయన చెప్పిన పాట గురించి దాని అర్థము అంతరార్థం కూడా చాలా చక్కగా వివరించారు. అలాగే మీరు చేస్తున్న ఈ సమగ్ర స్వస్థ కార్యక్రమం ప్రతి ఊరు చేరాలి, ప్రతి ఇల్లు చేరాలి, అందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలి, అంతా కూడా విశ్వమంతా ధ్యానమయం అయి ఉండాలి అనేసి కోరుకుంటున్నాము. ఇంత చక్కగా మాకు జ్ఞానాన్ని ధ్యానాన్ని అందిస్తున్నటువంటి మీకు అంత కోటి ఆత్మ నమస్కారాలు సార్. చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. అందరికీ ధన్యవాదాలు. శుభరాత్రి. థ్యాంక్ యూ. నమస్తే. రేపటి ప్రత్యేక కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. మీకు తెలిసిన పాటలు, పద్యాలు, కథలు ఏదైనా సరే ప్రతి ఒక్కరూ పాల్గొనండి. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి మాస్టర్. థ్యాంక్ యూ. మంచిగా నటించండి, బాగా నటించండి. జీవితం ఉన్నదే నటించడం కోసం. ఎట్లయినా చేయొచ్చు. తప్పు కావచ్చు, తప్పు కావచ్చు, ఒప్పు కావచ్చు. నటించడమే ఇంపార్టెంట్, కానీ అది తప్ప ఒప్పు అనేది తర్వాత విషయం. అవును సార్. మన గ్రూప్ లో ఉండే అజిత మేడం గారు కూడా చాలా ఏమంటాము లలిత కళలు అన్నట్టు ఆ కళల్లో కూడా ఆర్ట్ చాలా మంచిగా చేశారు సార్. తన పేపర్ తన యొక్క మొత్తం చేసినవంతా కూడా పేపర్లో రావడం జరిగింది. తను ఏమేమి ఆర్ట్ చేశారు, హ్యాండ్ మేడ్స్ ఏమేమి చేశారు అవన్నీ కూడా చూపించి ఒకటి న్యూస్ పేపర్లో కూడా వచ్చింది సార్. అంత మంచి వ్యక్తి ఇక్కడ ఉన్నారు సార్. తనకు కూడా ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేయాలి. అది నేను మీ పర్మిషన్ ఇస్తే గ్రూప్ లో కూడా షేర్ చేస్తాను సార్. షేర్ చేయండి. తర్వాత మేడంతో కూడా ఒక క్లాస్ ఇప్పియండి అట్లా. ఓకే సార్. సో ఇట్లావన్నీ కూడా అదే, మనం ఏది కూడా వదలకూడదు, అన్నీ నేర్పించాలి. ఎందుకంటే ఉన్నదే 64 కళలకు నేర్చుకోవడానికి, జీవించడానికి, అన్ని నటించడానికి, ఆనందంగా జీవించడానికి. అదే కదా ఉండేది. ఇంకేముంది ఇక్కడ మనం. సో మనం సంపాదించేది ఇంకోటి అవి అవి ఎలాంటి దానికి వాల్యూ లేదు. అవన్నీ వృధా, అంతే. సమయం వృధా చేయడమే అవి ఏమైనా చేస్తే కనుక. అదే పుస్తకంలో ఉన్న మస్తకంలో ఉన్న ఎప్పుడైతే పాటిస్తామో పాటించాలి, అనుభవించాలి, నటించాలి, ఇంతే. ఇదే జీవితం అంటే. రైట్. ఓకేమ్మా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.